ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ కూడికలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మీతో కూడా కలిసి ఈ రీతిగా ప్రభువుని స్తుతించే, దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీరు కూడా చాలాసేపటి నుంచి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు మరి వింటూ పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ వచ్చిన మీ ఆసక్తిని బట్టి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. మరి ఇంకా కొంతసేపు నేను దేవుని మాటలు మీతో చెప్తాను. ఆ వీడియో తీసే తల్లి వాక్యం వినమ్మా. ఈ పిచ్చి పనులు చేయొద్దు. మీరు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని మాటలు వినండి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడవండి. అప్పుడు దేవుని దీవెనలు మీకు కలుగుతాయి. మనం ఆట పాట అన్నట్టు అల్లరి చిల్లరగా ఇక్కడికి కూడుకోలేదు, లేకపోతే ఏదో ఆచారంగా మనం ఇక్కడికి రాలేదు. మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయని, దేవుని మాటలు మనకు బ్రతుకునిస్తాయని, దేవుని మాటలు మనకు నూతన మార్గాన్ని చూపిస్తాయన్న కాంక్షతో మనం ఇక్కడికి వచ్చాము. మానిటర్స్ కట్ చేయి, బయట బాక్స్ రైట్ చేసి చూడు. కనుక నిశ్చయంగా దేవుడు మన హృదయ అభిలాషను తీర్చి ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక చిన్న మాట నేను చదివి వినిపించి కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా మీరు వినండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూడండి. 18వ కీర్తన 18, 19 వాక్యాలు చదువుతాను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ వాక్య భాగంలో మనకు చక్కటి అనుభవం మనకు కనిపిస్తుంది. అదేంటంటే ఈ కీర్తనకారుని యొక్క స్థితిని మనం గమనిస్తాం. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనం ఇట్టే గుర్తుపట్టచ్చు. వెంటనే మనం అడుగుతాం, ఏంటి అలా ఉన్నావేంటి అని అడుగుతాం. ఎప్పుడు జరిగింది ఇలాగా అంటాం. మరలా ఏమంటాం, ఒక మాట నాతో చెప్పకపోయావా ఇట్లా అంటాం. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ హృదయంలో ఎంత ఆవేదన ఉంది, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత అధైర్యపడి ఉన్నారు, ఇవన్నీ మనం గుర్తుపట్టవచ్చు. అలాగే ఈ వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఈ కీర్తన సుస్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఈయనకి అనేక మంది శత్రువులు ఉన్నారంట. మనకున్నారా లేరా శత్రువులు? నిజం చెప్పండి, మాట్లాడతారా మాట్లాడరా? ఉన్నారు. మీరు లేరన్నా కూడా ఉన్నారు. అంటే ఉన్నారు కానీ వెనకింటోళ్ళు, ముందింటోళ్ళు, పక్కింటోళ్ళు కాదు. మనతో పోరాడే ఒక సమూహం ఉంది. ఆ సమూహమే సాతాను యొక్క సమూహం. మనము పోరాడునది మనుషులతో కాదు. ఒకడున్నాడు గాలుడు, వాడి పేరు గాలుడు, గాల్లో తిరుగుతుంటాడు కదా. వాడు సాతానుగాడు. వాడితోనూ వాడి సైన్యముతోనూ వాని సమూహంతోనూ మనకు పోరాటం, మనకు యుద్ధం. ఎందుకని? వాడు ఈ శరీరాన్ని ఆధారం చేసుకుంటాడు, పరిస్థితుల్ని లొంగ తీసుకుంటాడు. ఇంకా చెప్పాలి అనంటే మనకు ఏది క్షేమకరమో దానిని వశపరుచుకుంటాడు. అప్పుడు మనకు కీడు చేయాలని, నాశనం చేయాలని, మనల్ని హరించాలని వాడు కంకణం కట్టుకొని శత ప్రయత్నాలు చేస్తాడు. గనుక వానితో మనకెప్పుడు పోరాటమే. ఈ లోకంలో జీవించినంతకాలం కూడా మనకు పోరాటమే. మీలో కొంతమంది అమాయకంగా అనుకుంటారు. ఏమనుకుంటారంటే బాప్తిసం తీసేసుకుంటే పోరాటం రాదంట, రక్షణ పొందితే పోరాటం రాదంట, లేకపోతే కానుకలు ఇచ్చేస్తే పోరాటాలు ఉండవంట,
ఆదివారం చర్చికి వచ్చి కాసేపు గోడ కానుకొని కూర్చుంటే పోరాటాలన్నీ పరోటాలు అయిపోతాయంట, ఇలాగ అనుకుంటారండి. అసలు వాస్తవంగా అనుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నంతకాలం పోరాటం కొనసాగుతూనే ఉంటుందండి. ఆధ్యాత్మికంగా బ్రతికి ఉన్నంత కాలం, ఆధ్యాత్మికంగా చచ్చిపోయారనుకో, హాల్ ఎఫెక్ట్ పెట్టు, నన్ను చూస్తూ కూర్చున్నావు, చచ్చిన స్థితికి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడు ఏ పోరాటం లేదు. వింటున్నారా? ఆత్మీయంగా చచ్చిన స్థితి అంటే ఏంటి? వాళ్ళకి ఆదివారమైనా పట్టదు, దేవుని వాక్యమైనా ముట్టదు, వాళ్ళకి ఆధ్యాత్మికమైన వాటి మీద చింతన ఉండదు, లోకానుసారంగా బ్రతుకుతారు. ఆదివారం ఆరాధనలోకి వచ్చి సపోర్ట్లు కొట్టి సంద వేసి నెత్తి మీద చేపెట్టించుకుని వెళ్ళిపోతారు, అంతే. వాళ్ళకి పెద్దగా పోరాటం ఏముండదు. మరలా ఆదివారం చర్చిలో ఉన్న వాళ్ళే మధ్యాహ్నం మ్యాట్నీలో కూడా ఉంటారు. ఏరవా ఏం పనులు ఈ పనులు అంటే ఏమంటాడు, వెళ్ళు చర్చికి వెళ్ళొచ్చానుగా, ఇంకేం కావాలంటే, ఇంకేం చేయాలంటే, చర్చికి వెళ్ళి రావాలన్నారు, వెళ్ళొచ్చా, కానుకిమ్మంటే రూపాయి వేసి వచ్చా, దండం పెట్టుకోమంటే గుండులు పెట్టా, అయ్యగారు నెత్తి మీద కూడా పెట్టాడు, ఇంకేం కావాలి చెప్పో అంటాడే. కానీ ఇక వేరే ఆధ్యాత్మికమైన ఆ చింతన వారిలో కనిపించదండి. ఒక తల్లి ఇట్లాగే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిందంట ఏసన్న గారి దగ్గరికి. అప్పుడు అన్న అన్నాడంట, ఏమ్మా మీ ఊరి నుంచి ఒక 4 కుటుంబాల వాళ్ళు వస్తారు కదా, మరి ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, ఆ 4 కుటుంబాల వాళ్ళు రాలేదేంటి అన్నాడంట. ఆ మహాతల్లి అనిందంట, ఏసన్న గారు అండి ఎట్లాగైనా మాకంటే వాళ్ళకి భక్తి తక్కువేనండి అనిందంట. కొంతమంది ఇట్లా కొలత వేసుకుంటుంటారేమో, మాకంటే వాళ్ళకి భక్తి తక్కువేనండి అంటే, అన్నకేదో డౌట్ వచ్చి అన్నాడట, వాళ్ళకి తక్కువ మీకు ఎక్కువ అనడానికి భక్తిని దేంతో కొలిసేవమ్మా అన్నాడంట. నిజమే కదా. ఇప్పుడు బట్టలు అయితే మీటర్లో కొలుస్తారు, దూరం అయితే దూరం కొలుస్తారు, పాలైతే లీటర్లో కొలుస్తారు. మరి దీన్ని మీటర్లో దాన్ని లీటర్లో కొలిస్తే భక్తిని దేంతో కొలిసినట్టు? బకెట్తో కొలిసినట్ట? దేంతో కొలిసావమ్మా వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ నీకు ఎక్కువ భక్తి అనడానికి అంటే ఆమనిందంట, వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తారు, మేము ఒకటే కదా చూసేది. చూసారండి? అంటే ఆమె వాళ్ళకంటే భక్తురాలు అనుకుంటుంది. ఈమె ఎందుకు? నెలకు 1 సినిమా చూస్తుంది కనుక. వాళ్ళు నెలకు 3 సినిమాలు చూస్తున్నారు కనుక వాళ్ళు పాపులు, ఇవి పుణ్యాత్మురాలు అనమాట. అంటే నేను అనేది ఏంటంటే, కొంతమంది ఇలాంటి ఆచారపు భక్తిలో మురిసిపోతుంటారు కొంతమంది. అసలు ఏంటంటే కిస్మిస్ పండగకి నేను ఎంత టారు కట్టాను, ఎంత పెద్ద టారు కట్టాను నేను, మా ఊర్లో ఎవడు అట్లా అంత పెద్ద టారు ఏంటంట, తారా ఆయన కట్టిన స్టార్లో మురిసిపోతుంటాడు ఆయన. అర్థమవుతుందండి? ఒక్కొక్క మహాతల్లి మురిసిపోతుంటుంది. ఎందుకంటే చర్చిలో ప్రార్థన చేసిందంట, అయ్యా దయగలిగిన తండ్రి, నాయన సచ్చని కుక్క లాంటి దాన్ని, దెబ్బకుంటలు మురికి పేరిక లాంటి దాన్ని, క్యాలీఫ్లవర్లో పువ్వు లాంటి దాన్ని, క్యాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని, అయ్యా ఆమెకి భక్తి ఎక్కువైపోయింది. ఇలాంటి అల్పమైన వాటిలో మురిసిపోతుంటామండి మనం కొన్ని సందర్భాల్లో. వాళ్ళకి ఆధ్యాత్మికంగా పోరాడాలి, నిలవాలి, భక్తిని చేతబట్టాలి, అంతము వరకు మనం ఇలాగ కొనసాగాలి, దానికి ఎదురైన ఏ పోరాటమైనా మనం ఇలాంటి తీవ్రత వాళ్ళకి తెలియదు. బైబిల్ ఏమంటుందంటే, మనం చచ్చేంత వరకు ఈ శరీరంలో మనం బ్రతికి ఉన్నంత కాలం, ఆధ్యాత్మికంగా జీవించినంత కాలం మనకి పోరాటాలు అనేవి పోవు, తొలగవు. ఇవి అంతము వరకు కూడా మనతో వస్తాయి. బాప్తిసం తీసుకున్న వస్తాయి, రక్షణ పొందిన వస్తాయి, భక్తి చేసినా వస్తాయి, కానుకలు ఇచ్చినా వస్తాయి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటం అండి, అంతే. స్తోత్రం కలుగుగాక. శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం. శరీరం ఏమంటది? అలసిపోయావు, పొద్దు నుంచి పని చేసుకొచ్చుకున్నావు, ఇప్పుడు వెళ్ళి ఆడ కూర్చోకపోతే ఏమైంది, తిక్కమొహమా, అంత అన్నం తిని పెరుగు అన్నం తిని దుప్పటికప్పు నిద్రపోకూడదు, కాళ్ళు కూడా లాగుతున్నాయి, పీకుతున్నాయి, షుగర్ ఎక్కువైంది, బీపీ డౌన్ అయింది, ఎందుకు వచ్చిన గొడవ, ఇంట్లో పడుకో అంటది శరీరం. ఆత్మ ఏమంటది? నీకోసమే కదా లైట్లు కట్టి, మైకులు పెట్టి, పాటలు పాడి, పద్యాలు పాడి పాద్రి గారు తీసుకొచ్చింది, ఇళ్ళు ఆడు కూర్చొని కాసేపు వాక్యం రాకూడదు అంటది. శరీరం ఏమంటది? వాక్యం వినకుండా అది అట్లాగా వీడియోలు తీసుకోమంటది శరీరం.
వాక్యం వినకుండా దరిద్ర పనులు ఉంటాయి కదా, వీడియోలు తీసుకుంటూ ఫోన్ గోక్కుంటూ గీక్కుంటూ అటు కూర్చోవచ్చు కదా అంటది శరీరం. ఆత్మ ఏమంటది, తిక్కమొహమా ఇది దేవుని సన్నిధి, ఇవన్నీ పక్కన పెట్టి వాక్యం విను, పాశి మొహమా మునక్కడ మొహం వేసుకొచ్చుకుని కూర్చున్నావు అంటది. ఏంటి నవ్వుతారేంటి మీరు? ఆత్మకి శరీరానికి ఇదే పోరాటం. శరీరం ఏమంటది, ఇప్పుడు దాకా కూర్చున్నావు కదా, కాళ్ళని పూలు కొట్టట్లే నీకో, అటా వెనక్కి తిరిగి రాపో కాసేపు, ఇప్పుడేం ముగించేటట్లేళ్లే, ఆమె అనేసరికి అలాగే తిరిగేసి రాపో, ఆఖరిలో నెత్తి మీద చేపెట్టుకుని ప్రార్థన చేయించుకుని గిబ్బరు నుండి చేసా కూడా ప్రార్థన చేయించుకుంటూ లేపో, లేచిపో అంటది శరీరం. ఆత్మ ఏమంటది, గెబ్బరు నుండి చేసా కాదే, గెబ్బరు నుండి మొహమా, వాక్యం విను ముందు, వాక్యం బాగు చేస్తుంది, వాక్యం స్వస్థపరుస్తుంది, వాక్యం బలమిస్తుంది, వాక్యం శక్తినిస్తుంది, వాక్యం గమ్యం చూపిస్తుంది, వాక్యమే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది, వాక్యం విను అంటది ఆత్మ. ఇది పోరాటం. మీకు అర్థమైందా లేదా? ఇదిగో ఈ పోరాటాలు ఉంటాయండి. అయితే ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే ఈ దైవజనునికి శత్రువులు ఉన్నారంట. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా, అక్కడ మనం ధ్యానించవలసింది ఏంటంటే, ఆయన నన్ను ఆదుకొనెను. స్తోత్రం కలుగుగాక. ఎవరు ఆదుకున్నారంట? చెప్పండి, ఎవరు ఆదుకున్నారట? దేవుడు. ఎందుకంటే అసలు మనం ఆరాధించే దేవుడే ఎవరయ్యా అంటే ఆయన ఆదుకునే దేవుడు. ఏ దేవుడు అండి? ఆదుకునే దేవుడు. మనల్ని మనుషులు ఆదుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ పరిధి కొంచెమే, వాళ్ళ పరిధి కొంతే. ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా పరిధి దాటి చేయలేడండి. ఇప్పుడు వైద్యులు ఉన్నారనుకోండి, డాక్టర్లు, వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము చేయాల్సింది చేసాము, ఇంకా అంతా మాట్లాడరేంటి, ఆ పైనోడు సంగతే. ఇక ఏమైనా చేస్తే ఆ పైనోడు చేయాల్సిందే, కానీ మేము చేసేది ఏమీ లేదు. మేము చేయాల్సింది చేసాం అంటే ఆ పరిధి అంతవరకే, అంతకు మించి వాళ్ళు ఏమి పోయే ప్రాణాన్ని మరలా రివర్స్ గేరేసి వెనక్కి తీసుకొని రాగలుగుతారా? చెప్పరేంటి? అలాగే తీసుకొని రాగలిగితే కరోనాలో ఒక్కడు చచ్చేవాడు కాదు కదా. కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టిన కరోనా టైంలో అటు నుంచి అట్టే మరలా ఇంటి నుంచి ఇటు వెనక్కి వచ్చే పని లేనే లేదు. అసలు ఆ మొదట్లోనైతే సచ్చినోడిని చూపించలా, సచ్చినోడిని చూపెట్టలా, అటు నుంచి అంటే ఏమంటే మీ వాళ్ళు చచ్చిపోయారు. మీకు ఒక విషయం చెప్పనా, ఒక ఊర్లో ఇట్లాగే ఆ కరోనా టైంలో ఒక ఆమె కరోనాలో చచ్చిపోతే ఆమెని సీల్ చేసేసి, ఇదిగో మీ అమ్మగారు చనిపోయారు అని సీల్ చేసి ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు అని దహనం చేసుకోమని పంపించేశారు. సరే, ఇక అదేంటి ఆ కరోనా ప్యాక్ బిగిచేస్తున్నారు, ప్యాక్ చేసేసారు కదా, మూత తీసి చూడకూడదు కదా అని చెప్పి అట్లాగే శ్మశాన వాకిటికి తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆ వ్యాన్లో నుంచి అట్లాగే గోతులు దోచేసి పాతి పెట్టేసారు. అయిపోయింది. మీరు పేపర్లో చూసారో లేదో, వారం రోజుల తర్వాత మరలా వాళ్ళ ఊర్లో ఆమె నడివీధిలో నడుచుకుంటూ వస్తుంది. ఏంటి నిజమని చెప్పే మాట. ఆమె నడుచుకుంటూ వస్తే ఆ ఊర్లో వాళ్ళు కంగు తిన్నారు. అమ్మా నాయన, ఈమె ఎవర్రా స్వామి? అసలు ఆ ఇంట్లో వాళ్ళు పిలిచారు, ఒరే ఎక్కడ స్వామి రారా, ఒరే మీ అమ్మ నడిచి వస్తుంది చూడరా, ఎక్కడ అంటే వాళ్ళు, మా అమ్మ చచ్చిపోయి వారం అయిందిగా అన్నారు. వాళ్ళు, ఒరే లేదురా అది వస్తుందిరా అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే రోడ్లో నిజమే ఆమె నడుచుకుంటూ వస్తుంది. సంగతి ఏంటంటే చచ్చిపోయింది ఆమె కాదు. మీరు చూడలేదు పేపర్లో? చూడలేదా? మీరు అవి చూడరు, సినిమా పేపర్ అయితే బాగా చూస్తారు. కంగు తిన్నరాళ్ళు. ఆమె హాస్పిటల్లో వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఆ వస్తుంటే, అమ్మా ఎవరు నువ్వు అంటే, నేనంటే ఎవరంటావేంట్రా, నేను ఎవరినో నీకు తెలీదా? అట్లాంటి తీసారు ఆవిని. తీస్తే ఆమెనింది, నన్ను ఎవరు పట్టించుకోలేదు అంటే మీరు నన్ను తీసుకెళ్ళి క్వారంటైన్లో వేసేసారు. అక్కడ క్వారంటైన్లో వేసి ఎట్లాగో బతికి బయటపడి వచ్చాను, నేను చచ్చిపోయానంటారంటే. అట్లంటే అది ఎవరి శవమో, వీడు పాతి పెట్టిన శవము. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఎవ్వరు కూడా పోయే ప్రాణాన్ని మరల వెనక్కి తేలేరండి. ప్రతివానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి ఎవరు కూడా ఏమీ చేయలేరండి. తల్లి అయినా, తండ్రి అయినా, ఉన్నవాళ్ళైనా, కన్నవాళ్ళైనా, ఎవరైనప్పటికీ కూడా ఆ పరిధి దాటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఆ పరిధి వరకు. కానీ ఈ వాక్యంలో మనం గమనిస్తే మన దేవుడు అలా కాదంటండి. నీవు ఏ ఆపదల్లో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్ట నష్టాలలో కన్నీరే అన్నపానాలుగా భుజిస్తూ అలసి సొలసి సొక్కి సమస్యలిపోయి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఒకవేళ వ్యధ చెందుతున్నప్పటికీ ఆయన ఎన్నడూ నీకు దూరాన ఉండేవాడు కాదు. కానీ
ఆయన నిన్ను ఆదుకోవడానికి దిగివచ్చే ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదుకుంటాడంట. అంటే ఆ అపాయాలలో నుంచి, ఆ కన్నీళ్లలో నుంచి, ఆ శాపములో నుంచి, ఆ నిషేధింపబడిన ఆ స్థితిగతుల మధ్యలో నుంచి ఆయన ఆదుకొని నీకు మరలా ఒక బ్రతుకుని ప్రసాదించే ఆ శక్తి గల దేవుడు. అయితే ఇక్కడ నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఆదుకొని ఏం చేశాడు? ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఆదుకోవడానికి వస్తారు, మనల్ని ధైర్యపరచడానికి వస్తారు. వచ్చి కూర్చొని ఏమంటారు? కంగారు పడబోకమ్మ, ఏడవబోకమ్మ, ఏం కాదులే, చెట్లకి పుట్లకి గట్లకి వస్తాయి కష్టాలు, మరి మనకే వస్తాయి, ఓర్చుకోవాలి. మరి ఇప్పుడే నువ్వు అట్లా కంగారు పడిపోతే ఎట్లాగా? దిగులు పడబోక, ధైర్యంగా ఉండు అని చెప్పి 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 ఆఖరికి ఏమంటుంది తెలుసా? మా ఆయన వచ్చే టైం అయింది, అన్నం పెట్టాలి, వస్తా మరి. అంతే ఆ పరిధి. అంతకు మించి ఎక్కువసేపు కూర్చోలేదు, అంతసేపు అంతకంటే అంతకు మించి అవేమి చేయలేదు. అంతేనే కాదా? కాసేపు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ఏమంటారు? మా పిల్లడు వచ్చే సమయం అయింది, అబ్బాయి వచ్చే టైం అయింది, అన్నం పెట్టాలా, కూర వండాలా, జాగ్రత్త మరి, జాగ్రత్తగమ్మా అని వెళ్ళిపోతుంటారండి. అలా కాదు, మనుషులు చేసినట్లుగా దేవుడు చేయడండి. మనుషుల యొక్క శక్తితో దైవశక్తిని పోల్చకూడదండి. ఆయన యొక్క సామర్థ్యత వేరుగా ఉంటుంది, ఆయన శక్తి వేరుగా ఉంటుంది, ఆయన క్రియలు వేరుగా ఉంటాయి. ఏంటి ఆయన క్రియలు అంటే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నన్ను ఆదుకొని, ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నన్ను తప్పించెను. తోడుకొని వచ్చి విశాలమైన స్థలములో ఆయన అతనిని నిలబెట్టాడంట. స్తోత్రం చెప్పండి. ఆపదల్లో నుంచి, ఆపత్కాలములో నుంచి తోడుకొని వచ్చి విశాలమైన స్థలములో అతనిని నిలబెట్టడం అంటే ఏంటి? ఆ శత్రువుకి, ఆ సాతానుకి, ఆ చీకటికి, ఆ లోకానికి అందకుండా అక్కడి నుంచి కొనిపోయి అక్కడి నుంచి తోడుకొని వచ్చేయడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదన్నా ఒక ఊర్లో ఏదన్నా ఒక తెగులు ప్రారంభమైందనుకో, ఆ ఊర్లో మనోళ్ళు ఉన్నారనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఫోన్ చేసి, అబ్బాయి వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి, ఆ శాపం, ఆ తెగులు, అక్కిడు పోయిన తర్వాత వెళ్ళచ్చలే కానీ వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి అని అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాం కదా. అట్లాగే దేవుడు కూడా ఆపత్కాలమందు వారు శత్రువులు ఆయన మీదకి రాగా దేవుడు అతనిని ఆ కష్ట పరిస్థితుల్లో నుంచి తోడుకొని వచ్చేసి విశాలమైన స్థలంలో, ఇబ్బంది, కరువు, కష్టం, నష్టం, వ్యాధి, వ్యధ, బాధ ఇవి ఏమీ లేని ఒక విశాలమైన స్థలములో ఆయనను ఉంచాడంట. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీరు గనక ఆశించి ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకుంటే, మీకు ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో, ఏ కష్ట నష్టాలలో, ఏ వ్యాధి బాధల్లో మీరు ఉన్నప్పటికీ ప్రభువా నన్ను ఆదుకో అని గనక మీరు ఆయన్ని వేడుకుంటే, నిశ్చయంగా ఆ స్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని తోడుకొని వస్తాడు. జారిపోకుండా, పడిపోకుండా మీ పాదములను బండ మీద నిలిపి మిమ్మల్ని విశాలమైన స్థలములో మీ బ్రతుకు సుఖమయం అయ్యేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అద్భుతం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆయన తోడుకొని వచ్చే దేవుడు. అంతేకాదండి, ఆయన ఆ అపాయపు ఛాయలు ఏవి నీ మీద పడకుండా, ఆ చీకటి ఛాయలు ఏవి నీ మీద కనబడకుండా, మీరు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుతారండి. అక్కడ ఒక ఆశ్చర్యమైన సంగతి ఒకటి కనిపిస్తుంటుంది, మీకు బాగా తెలుసు. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చూడండి. అక్కడ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచిన అప్పుడు 12వ అధ్యాయం ఆ మొదటి వాక్యం దగ్గర నుంచి, అప్పుడు పరలోకమందు ఒక సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉండెను. ఆమె గర్భవతి అయి ఉంది, ఆమె ప్రసవ వేదన పడుతుంది, ఆమె ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. ఇక్కడి నుంచి వినండి, ఇక్కడి నుంచి వినండి, మీరందరూ తలల పైకి ఎత్తండి, నేను చెప్పేస్తా. ఇంకొక సూచన కనబడిందంట. ఏంటయ్యా ఈ రెండవ సూచన అంటే,
ఒక సూచన ఏమో సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచి గర్భవతి అయి ప్రసవ వేదన పడుతున్న ఒక సంఘానికి సూచనగా ఉన్న ఒక స్త్రీ కనిపిస్తుంది. వింటున్నారా? వింటున్నట్టు నటిస్తున్నారా? వింటున్నారా? సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి గర్భవతి అయి కనన్నయున్న మగ శిశువుని కనడానికి ఆమె ప్రసవ వేదన పడుతుందంట. ఎవరేమే? సంఘం. సంఘాన్ని స్త్రీకి పోల్చాడు. వింటున్నారండి? ఇప్పుడు ఈ సంఘం ఒక మగ శిశువుని కనడానికి ప్రసవ వేదన పడుతూ ఆమె చంద్రుని మీద నిలబడి ఉంది. చంద్రుడు అంటే కృపకు సూచన. సూర్యుని ధరించుకొని ఉంది. సూర్యుడు అంటే నీతికి సూచన. ఆమె నీతిని ధరించుకొని కృప మీద నిలిచి ఆమె ప్రసవ వేదన పడుతుందంట ఆమె ప్రసవించడానికి. అయితే భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈ కననయ్యి ఉన్న మగ శిశువుని మింగేయాలని ఆమె ఎప్పుడైతే కంటుందో, ప్రసవిస్తుందో, ఆ వెంటనే ఆ శిశువుని మింగేయాలి, తినేయాలని ఒక ఘట సర్పం. మీకు అర్థమవుతుందా? ఒక ఘట సర్పం. అది ఎలా ఉంది? చదవండి అన్నయ్య, చదువు. అబ్బో, ఘట సర్పం మళ్ళీ ఎర్రగా ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో మరి, మేకప్ వేసుకొచ్చిందేమో. ఎర్రని ఘట సర్పం, ఒక సర్పం, దానికి 7 తలలు. ఒక తలకే మనం సస్తున్నాం ఇక్కడ. 7 తలలు 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో, అంత పెద్దది దాని తోక. 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే, ఇక్కడ వినండి, కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని. చూసారండి దుర్మార్గమైన పని. ఈ ఘట సర్పం పని ఏంటి? ఎప్పుడైతే ఈ స్త్రీ కంటుందో, ఎప్పుడైతే ఈ స్త్రీ ప్రసవిస్తుందో, ఆ పుట్టిన బిడ్డని మింగేయాలి, తినేయాలి. మగ శిశువు అంటే జయ జీవితానికి సూచన, విక్టోరియస్ లైఫ్. ఈ జయ జీవితానికి సాదృశ్యమైన మగ శిశువుని మింగేయాలి అంటే అర్థం ఏంటంటే సంఘానికి జయ జీవితం లేకుండా చేసేయాలి. వింటున్నారండి? అన్నిట్లో ఓడిపోయి, వాడిపోయి, చెడిపోయి, పడిపోయి, కుంగిపోయి, ఇక ఏదో నామినల్గా బతుకుతున్నాను బతుకున్నట్లుగా బైబిల్ సంఖ్యలో పట్టుకుని చర్చికి రావడం, దేవుడి దేవల్ల స్టార్టింగ్లో కన్ను మూసి ఆమేన్ అన్న తర్వాత కళ్ళు తెరిచి, అమ్మ దేవుడి సన్నిధిలో బాగా నిద్రపోయానమ్మ, నిద్ర అట్టే పట్టేసింది. వీళ్ళు ఎవరంటే నామినల్. వింటున్నారండి? ఇక వాళ్ళకి ఆ చలనం ఉండదు. సాతాను కూడా ఆశించేది అదే. సాతాను కూడా ఏం చేస్తాడు తెలుసా? చెప్పనాపనా, మీరు చెప్పండి, చెప్పనాపనా, మీరు చెప్పండి, చెప్పనాపనా, ఏమంత సీరియస్గా చెప్పండా అంటున్నారు. చెప్పన్నయ్యా అనొచ్చుగా, చెప్పండా, అంత సీరియసా? మీరు చర్చికి రావాలనుకుంటే, దేవుని మందిరానికి రావాలంటే సాతానుగాడు ఆటంకపరచడండి. నేను చెప్పాలనుకుంది అదే. నువ్వు దేవుని మందిరికి రావాలని తలంటూ స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద ముసుగేసుకొని స్టార్ట్ అయ్యేవనుకో, ఏమంటాడు తెలుసా? దమ్మదా, కనికిరమ్మద్దా, చర్చికి దా, కూర్చో దా అని ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఆడు ఏం ఆటంకపరచడు, ఎక్కడ నిన్ను ఇబ్బంది పరచడు, ఎక్కడ వాడు నిన్నేమి అసలు ఇబ్బంది అనేది కలిగి చేయకుండా నిన్ను తిన్నగా దేవుని మందిరానికి తీసుకొస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆడు తొందర పెడతాడు కూడా. కానీ పాటలు పాడుతూ ఉన్నారు అక్కడ, చర్చిలో పాటలు పాడుతూ ఉంటే ఇంక ఇంట్లో ఉన్నవేంటే, కానీ తొందరగా బయలుదేరా అంటాడు సైతానుగాడు. అని తిన్నగా నిన్ను దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఏం చేస్తాడో తెలుసా? దేవుని మాటలు వివరించబడే సమయంలో ఆ మాటలు నీ గుండెల్లోనికి వెళ్ళనివ్వకుండా మెల్లగా నిన్ను నిద్రావస్థలోకి తీసుకెళ్ళిపోతాడు. అది వాడు చేసే సొప్పనతి పని. మనకు అది తెలియక మనం ఏమనుకుంటున్నాం తెలుసా? ఏంటి మా పాస్ గారు ఏమో సైతాన్ గాడు కర్రు మొహమోడు, స్వప్నతుడు, అది ఇది అని తిడతాడు సైతాన్ గాడిని. పాపం వాడు ఎంత మంచోడు, వాడు చర్చికి కూడా వెళ్ళమన్నాడు, కాను కూడా తీసుకెళ్ళమన్నాడు, నన్ను త్వరగా కూడా రెడీ ఇవ్వమన్నాడు. మరి ఇంత మంచి పనులు చేస్తుంటే వాడిని తిడతారేంటి వీళ్ళు అని అనుకుంటాం మనం. ఆడేం చేస్తాడు? కుయుక్తిగా నిన్ను దొంగిలిస్తాడు. అందుకే పరిశుద్ధుడు పౌలు అన్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాకూడదండి. ఆడిని నాటకపరచడు, కానీ దేవుని వాక్యం నీలో క్రియ చేయనీయకుండా చేస్తాడు.
దేవుని వాక్యం నీలో ఫలించనివ్వకుండా చేస్తాడు. దేవుని వాక్యము నీలో ఒక మార్పును కలగనివ్వకుండా నీ హృదయపు తలుపుని వేసేస్తాడు, మూసేస్తాడు. ఒక ఆమె రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. చెప్పనా వద్దా? అదే ఆమె సంగతి చెప్పమంటారులే. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిందంట పాస్టర్ గారికి. పాస్టర్ గారు కంగు తిని, ఏంట్రా బాబు ఈ టైంలో ఫోన్ చేస్తుంది ఏమని, హలో అమ్మా ఎవరు అంటే, నేనండి మార్తక్కనే అనిందంట. మార్తక్క నువ్వా, ఏంటి చెప్పు అంటే, 2 గంటలకు అంటుందంట, పాస్టర్ గారు కొంచెం వాకింగ్ చెప్పండి అనిందంట. పాస్టర్ గారు ఎగిరి గంతేశాడంటండి. అమ్మా మా విశ్వాసులకి వాక్యం అంటే ఎంత ఇష్టము, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి వాక్యం చెప్పమంటుంది. అమ్మ ఎంత భక్తురాలనైనా అనుకొని, మార్తమ్మ నీవు ఇంత భక్తి, నిజంగా ఎంత నాకు సంతోషం అంటే, ఈ రాత్రి సమయంలో వాక్యం చెప్పమంటున్నావు అంటే ఎంత ఆసక్తి అమ్మా నీకు అంటే ఆవనిందంట. కాదు పాస్టర్ గారు నిద్ర పట్టట్లేదు, నీవు వాక్యం స్టార్ట్ చేసావంటే ముంచకొచ్చేస్తుంది నాకు నిద్ర. ఇప్పుడు ఆమె ఫోన్ చేసింది వాక్యం చెప్పమనే దేనికి అమ్మా? కరెక్ట్గా కనెక్ట్ అయిందంటే ఆ తానులో బిట్లు ఉన్నట్టే ఇక్కడ. మరి లేకుండా మీరు ఎంత కరెక్ట్గా ఎంత కనెక్ట్ అవుతారేంటి? కొంతమందికి పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటుంది, వేరే వేరే కార్యక్రమాలకు బాగానే ఉంటుంది. వాక్యం స్టార్ట్ చేసామంటే చాలు మెల్లగా కాలు చాపుతారు. అమ్మే స్వార్థ కొంచెం పక్క జరుగు, ఇక మెల్లగా కాలు చాపి ఇక కాసేపు తర్వాత ఎవడో తెలుసా, అమ్మే సిప్పోరా కొంచెం పక్క జరుగు, చెయ్యి కూడా పెడతా, ఇక చెయ్యి చాపుతుంది, కాలు చాపుతుంది. ఇక 4 మాట్లాడిన తర్వాత అమ్మా ఇక అంతే, ఇక మన సొయ్యిలో ఉండదు. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా, మరలా ఎంత టాలెంటెడ్ అంటే కొంతమంది కళ్ళు మూసుకునే హల్లెలూయా అంట కూడా హల్లెలూయా కూడా చెప్తారండి, కానీ ఒట్టిదే. నేను చెప్పేది నిజం. హల్లెలూయా కూడా చెప్తారు, ఆమెను కూడా చెప్తారు. ఇంకా కొంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారండి. ఎంత టాలెంటెడ్ అంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూర్చున్న దగ్గర పట్ల ఎత్తితే ఆ పట్ల కింద ఇంత శనక్కాయ పొట్టు ఉంటుంది. నిజం. ఎంత టాలెంటెడ్ అంటే, శనక్కాయ ఒలుచుకొని పాస్టర్ గారు కంటు పడకుండా ఇంత శనక్కాయ పొట్టు ఉందంటే ఇంత శనక్కాయలు తిన్నట్టే కదా. అరటికాయ తొక్కలు ఉంటాయి, శనక్కాయ పొట్టు ఉంటుంది, ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు కవర్లు ఉంటాయి. ఎంత టాలెంటెడ్ అంటే నోరు కూడా కదపరని అంటుంటారు. నాకు ఒక్కొక్కసారి డౌట్ వచ్చేస్తుంది, అమ్మా నాయన ఇటు సైతాన్ని గడుగడలేదు ఇంత టాలెంట్. నోరు మెదపకుండా బయట పడకుండా కంట పడకుండా ఇంత తిన్నారంటే వాళ్ళకి దేవుని సన్నిధిలో తిన్నది వంట పడుతుందా? చూసారండి ఇలాంటి పనులన్నీ వాడువే. ఎవరివి మీ మేనమావా? మరి ఏంటి అంత కరెక్ట్ చెప్తున్నారంటే, సైతాన్ గడపట్లే. వాడు మెల్లగా తీసుకొచ్చి కోసం పెట్టి ఏం చేస్తాడంటే, ఈ దైవ సన్నిధిలో దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా, దేవుని వాక్యం నీలో ఫలించనివ్వకుండా నిద్రావస్థలోకి తీసుకెళ్ళిపోతాడు. నీ మనసును దోచేస్తాడు, వాడు కుయుక్తిగా చేసేస్తాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అంతా, వాడి పని అంతా ఏంటంటే సంఘం జయ జీవితం కలిగి ఉండకూడదు. అందుకని ఆ జయ శిశువుని, ఆ మగ శిశువుని మింగేయాలని కంకణం కట్టుకొని ఉంటే, ఆశ్చర్యమైన దైవ కృప చెప్తాను చూడండి. 7 తలలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకొని ఈడు కాసుకొని ఉన్నాడు. ఎప్పుడు కంటుందా, ఎప్పుడు ప్రసవిస్తుందా, అట్లాగే అమాంతంగా మింగేయాలి ఆ బిడ్డని, అమాంతంగా మింగేయాలి ఆ జయ జీవితాన్ని. వీళ్ళు కన్నీళ్ళు మయమైపోవాలి, కుంగిపోవాలి, కుమిరిపోవాలి అని ఆశ పెట్టుకున్నాడు. 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, వాడికి అంత శక్తి ఉంటే దేవునికి అంత శక్తి ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, సత్యదెబ్బలు కాదు, ఏ కొట్ట ప్రైజ్ ది లార్డ్. వాడికి అంత కుయుక్తి ఉంటే సర్వశక్తి కలిగిన దేవునికి ఎంత మహత్యం ఉండాలి. విచిత్రం ఏంటంటే, ఆడు కన్ను రెప్ప, ఆడు సైతాన్గాడు ఘట సర్పం కన్ను రెప్ప అటు కొట్టి అటు లేపేసరికి, కన్ను రెప్ప ఎంతసేపు కొడతారేంటి? ఒక్క ½ సెకండ్ కదా. కన్ను రెప్ప కొట్టట్లు లేపేసరికి కననయ్యున్న ఆ స్త్రీ కనేసింది. ఆ పుట్టిన మగ శిశువుని పరలోక రాజ్యానికి ప్రభు తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. ఇక అంతే, ఆడికి నోట్లో మట్టి కొట్టినట్టు అయిపించింది. ఆ వీడియో తీసి అన్న వాక్యం వినన్న,
ఆడికి నోట్లో మట్టు కొట్టినట్టు అయిపోయింది. అయ్యి బాబోయ్, నేను ఇంత జాగ్రత్తగా ఈ కననయున్న మగ శిశువుని తినేయాలి, మింగేయాలని నేను ఉంటే ఎట్టబోయాడా అంటే ఎట్టబోయేదేంటి? అదిగో మన దేవుడు ఆపత్కాలమందు అట్లా ఆదుకుంటాడండి. నీకు సైతానుగాడు మనల్ని చూసి అయిపోయింది, వీళ్ళు కొంప కొల్లేరైపోయింది, వీళ్ళ జీవితం ఒక్క చెక్కలైపోయింది, కుక్క చింపిన ఇస్త్రైపోయింది, ఇంకా బొచ్చు పట్టుకొని ఇల్లు తిరగాల్సిందే అయిపోయింది అనుకుంటుంటాడు సైతానుగాడు, కర్రిమొహముడు. కానీ దేవుడు వాడి వశాన మనల్ని, చెప్పండి, వాడి వశాన మనల్ని పడనివ్వడండి. ఇదిగో ఈ వాక్యం రాయబడి ఉంది, ఆయనంట అక్కడి నుంచి తోడుకొని విశాలమైన స్థలానికి, ఇక అపాయం ఉంది ఇక్కడ అనే చోటు లేకుండా ఆ విశాలమైన స్థలానికి ఆయన మనల్ని కొనిపోతాడంట. ఈ రాత్రి మీరు మీ ఎదుట ఉన్న ఇరుకైన మార్గాలు ఏంటో నాకు తెలియదు, మీ గుండెల్లో ఉన్న వేదన ఏంటో నాకు తెలియదు, ఎలాంటి భయంకరమైన శత్రువు కబంధ హస్తాలలో నిలిచి ఉన్నారో నాకు తెలియదు. నైనా నన్ను ఆదుకొనమని గనక మీరు కోరుకుంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, నన్ను ఆదుకొనమని గనక మీరు వేడుకుంటే నిశ్చయంగా ఆ స్థితిలోంచి నా దేవుడు కన్ను రెప్పపాటులో నా దేవుడు మిమ్మల్ని అక్కడి నుంచి ఆయన కొనిపోతాడు. విశాలమైన స్థలములో ఆయన మిమ్మల్ని నిలబెడతాడు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీ కంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయిన జీవింప చేసెదవు. గట్టిగా చప్పట్లు కొట్టు. లోకమంతయు దూరమైన జీవ చేసెదవు. దేహమంతయు ధూళి అయిన జీవింప చేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఆత్మీయ సమరములో ఆయన నిన్ను ఆశ్చర్యకరంగా ఆదుకొని తోడుకొని పోతాడట. తోడుకొని పోయి ఎక్కడ పెడతాడు చెప్పండి? విశాలమైన స్థలం. ఇంకొక మాట కూడా చెప్పనా వద్దా? చెప్పనా ఆపనా? మీరు నాకు చెప్తా ఉంటేనే నేను చెప్తా. అయ్యా చాలే, పొద్దుపోయింది, రేపు పొద్దున మరల పనులకు వెళ్ళాలా,
నీకు ఆపులేనైనా సార్లే అంటే ఆపేస్తా. మీరు చెప్పండి అని అంటుంటేనే చెప్తా. నాకెందుకు వచ్చిన గొడవ మీతో? మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత తిట్టుకున్నారు అనుకో, ఓ అమ్మ ఇచ్చారనుకో, ఇప్పుడు దాకా చెబితే అట్ట షట్టు మొక్క, మీతో నాకు గొడవ వద్దు. మీరు చెప్పమంటే చెప్తా, వదిలేయ్యా అంటే ఆపేస్తా. అని ఇప్పుడే కాదు, అడుగుతా ఉంటే నేను చెప్పమంటారా ఆపమంటారా అని. మీరు చెప్పమంటే చెప్తా. చెప్పనవుద్దా? అయితే చెప్పండి, చదవండి మరి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఇంకొక మాట కూడా మీతో చెప్తాను, ఆయన ఎక్కడికి తోడుకొని పోతాడో అనేది. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించును. చాలండి. ఈ రెండవది ఏంటంటే, ఎక్కడికి తోడుకొని పోతాడంట ఆయన? ఆపత్కాలమందు మనల్ని ఎక్కడికి తోడుకొని వెళ్తాడంట? ఒకటేమో విశాలమైన స్థలానికి, రెండవది నీటి బొగ్గల యొద్దకి ఆయన మనల్ని తోడుకొని పోతాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీ ఫ్రెండ్ బైక్ వేసుకొని వచ్చి మీ వాకిలి దగ్గర నిలబడి, రే నా త్వరగా సిద్ధపడారా, చొక్కా వేసుకురారా అన్నాడు మీ ఫ్రెండ్ బైక్ మీద నిలబడి. మీరేమంటారు? వెంటనే ఏమంటారు మీరు? ఎక్కడికి రా అంటారా లేదా? అంటారా అనరా? మీరు మిమ్మల్ని చూస్తుంటే అనేటట్టు ఏమి లేరు. మీరు అంటారా లేదా? సరే, స్త్రీల గురించి చెప్తా. మీకు మీ ఇంటి వెనకాలమో పక్కింటామో ముందుంటామో ఎవరో ఒక మీకు తెలుసు, మీ ఏమంటారు, మీ పక్కింటామే వాకిటి దగ్గరకు వచ్చి, అక్క నువ్వు తొందరగా రా అనింది అనుకో, ఏమంటావు వెంటనే? ఏంటమ్మా ఏంటి ఎక్కడికే? నువ్వు తొందరగా రాజా, నువ్వు రమ్మంటుంటే నోరు చెప్పలేవా? ఎక్కడికా చెప్పలేవు నువ్వు అంటావా లేదా? నేను ఎందుకు ఇంత మిమ్మల్ని నొక్కి అడుగుతున్నానంటే, మన ప్రభు కూడా మనల్ని ఆపత్కాలం ముందు ఆ ఇరుకుల్లో నుంచి మనల్ని తోడుకెళ్ళిపోతాడట. ఎక్కడికి తోడుకెళ్తాడయ్యా అనంటే, మొదటిదేమో విశాలమైన స్థలానికి, రెండవదేమో నీటి బుగ్గల యొద్దకి ఆయన మనల్ని తోడుకొని పోతాడంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకయ్యా నీటి బుగ్గల యొద్దకి ఆయన మనల్ని తోడుకొని వెళ్ళి అక్కడ మనల్ని నడిపించేది? ఆ నీటి బుగ్గల యొద్ద అంటే ఆ నీరు వలన కలిగే ఆశీర్వాదం ఏంటి? ఎందుకు మనల్ని ఆ నీటి బుగ్గల యొద్దకు తోడుకొని వెళ్ళి అక్కడ మనల్ని పెట్టాలి అని అంటే, నీరు అనేది మన దప్పిక తీరుస్తుంది. ఓకే, ఏం తీరుస్తుంది? సమరయ స్త్రీతో యేసయ్య ఏమన్నాడు? మా త్రాగడానికి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అంటే ఆమె కొంగు తినింది. నువ్వెవరువా? చూస్తే ఏమో యూదుడిలాగున్నావు, నీ వాలకం చూస్తే ఏమో యూదుడిలాగున్నావు, మేమేమో సమరయులమైపోతుమే. అసలు మాతో ఎవరన్నా యూదులు మాట్లాడతారా? మేము త్రోసివేయబడిన వాళ్ళం కదా, మేము తృణీకరింపబడిన వారం కదా, మేము ఎన్నికలేని వారం కదా, నువ్వేంటి మమ్మల్ని అడుగుతున్నావేంటి? నీళ్ళు దాహానికి ఇమ్మని అసలు మాతో మాట్లాడచ్చా మీరు? నేను ఈ మిట్ట మధ్యాహ్నం వేళ నేనెందుకు ఇప్పుడు వచ్చానంటే, అందరూ వచ్చే వేళల్లో మేము నీళ్ళ దగ్గరికి రాకూడదు కదా, అందరూ వచ్చి నీళ్ళు తీసుకెళ్లే సమయంలో మేము వచ్చి నీళ్ళు తీసుకెళ్ళడానికి రాకూడదు కదా, అసలు మా నీడ కూడా పడకూడదు కదా, మా అడుగులు కూడా మీరు తొక్కకూడదు కదా, మరి నువ్వేంటి సాంతం నన్ను అడుగుతున్నావేంటి అన్నట్లుగా ఆమె ఆయన వైపు చూసింది. నువ్వు చూస్తే యూదుడు లాగున్నావు, మేము సమరయులు ఉన్నాం, మమ్మల్ని అడగచ్చా మీరు నీళ్ళు అడగచ్చా అంటే ఆయన మనసులో నవ్వుకొని అన్నాడు, నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో నీకు తెలిస్తే అసలు నీవే అడుగుతావు నన్ను దాహానికి నీళ్ళు ఇమ్మని అని ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి నీవు ఇదిగో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఈ దృశ్యమైన ఈ నీళ్లు త్రాగుతున్నావు, కానీ నీకు తృప్తి ఉందా? లేదు. తృప్తి లేని జీవితం జీవిస్తున్నావు, తృప్తి లేని బ్రతుకుతున్నావు. ఆ తృప్తి లేని జీవితంలో ఏదో సాగి వెళుతున్నట్లుగా బ్రతుకుతున్నావు, కానీ నిజంగా నీ జీవితంలో తృప్తి ఉందా? ఆమెకే కాదు, ఈ రోజున లోకంలో ఎవరికి లేదు. తృప్తి లేని బ్రతుకండి. నేను కొంచెం ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, మీరేమనుకోవద్దండి.
ఆత్మీయులకే కానీ లోకస్తులకే కానీ ఈ రోజున నరములాడుతున్న ప్రతి నరుడికి కొదువైనది కరువైనది ఏంటంటే తృప్తి. తృప్తి అండి, తృప్తి లేని జీవితం. అర్థమవుతుందండి? ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, భోగభాగ్యాలున్నా, లేకపోతే కుటుంబాలున్నా, ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా ఈరోజు చాలు అనే మాట ఏ మనిషి నోటైనా మనం వినగలుగుతున్నామండి? లేదు. తృప్తి లేదు లోకపు జీవితంలో, తృప్తి లేదండి. చిన్నప్పుడు నాకు జరిగిన సంగతి ఒకటి చెప్తానేనండి. నేను నాతో ఒక ఫ్రెండ్ సభాపతి అని, వాడి పేరు పోలీస్ అని కొడుకు. ఏ పతి? చపాతి కాదు, సభాపతి. పోలీస్ అని కొడుకు నా ఫ్రెండు. వాడు నేను ఇద్దరం కలిసి వెళ్ళేవాడు స్కూల్కి. సరే, ఏం జరిగింది, ఒక రోజున మా ఇద్దరి మధ్యలో నిబంధన ఏంటంటే, నేను తొందరగా సిద్ధపడాను అనుకో, ఆడు దగ్గరికి వెళ్ళి ఆడు సిద్ధపడిన దాకుండి ఇద్దరం కలిసి వెళ్ళేవాడు స్కూల్కి. సరే, వాడు త్వరగా సిద్ధపడ్డాడు అనుకో, మా ఇంటికి వచ్చి నేను సిద్ధపడిన దాకుండి ఇద్దరం వెళ్తాం స్కూల్కి. ఆ రోజు ఏం జరిగింది, నేనే త్వరగా సిద్ధపడి వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు అప్పుడే సిద్ధపడతా ఉంటే, కానీరా త్వరగాని అని కూర్చున్నాను. ఇక వాడు కూడా సిద్ధపడ్డాడు. ఇక ఇద్దరం భుజాల మీద చేతులు వేసుకుని వెళ్తా ఉన్నాం. భుజాల మీద చేతులు వేసుకుని ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళాలి ఆర్సీఎం స్కూల్కి. నేను చదివింది ఆర్సీఎం స్కూల్లో. సరే, మేమిద్దరం భుజం మీద చేతులు వేసుకుని వెళ్తా ఉన్నామా, ఒక దగ్గరకు వచ్చేసరికి వాడు టక్కన ఆగిపోయి నిలబడిపోయి, నేను వెళ్ళరా అంటాడు నన్ను. దేంట్రా, మీ ఇంటికి వచ్చి నువ్వు సిద్ధపడిన దాకుండి వెయిట్ చేసి ఇద్దరం వస్తున్నాం, నువ్వు ఇక్కడ నిలబడిపోయి నన్ను వెళ్ళమంటే పెట్టి రారా అంటాను నేను. అప్పుడు బాగా బక్కగా ఉండేవాడిలే, ఇప్పుడంటే కొంచెం దేవుడి దేవల్ల. నేనేమంటాను రారా అంటే వాడు అంటాడు, నువ్వు వెళ్ళు, నాతో నీకు నువ్వు వెళ్ళు అంటున్నాడు. వీడికేం వచ్చింది రే పోయే కాలం. ఇప్పుడు దాకా నాతో వస్తువి, నా భుజం మీద చేయేస్తేవి, ఇద్దరు కలిసి వెలుస్తూ వస్తువి, నీ ఇంటికి వచ్చి నువ్వు సిద్ధపడిన దాకా రారా రే, నీకే చెప్పేది, నా కోపం వచ్చింది అనుకో అంటున్నాడు. ఏంటి నాకు అర్థం కదా, ఏంటి నిలబడిపోయాడు, రమ్మంటే రావట్లా, నన్ను వెళ్ళమంటాడు అని చేయబట్టుకుని రారా అంటే కొట్టబోతున్నాడు నన్ను. నాకు ఎక్కింది బక్కోండు కదా, బక్కోళ్ళకి కోపాలు ఎక్కువ. నిజం చెప్పేది, బక్కోళ్ళకి కోపాలు ఎక్కువ, లడ్డోళ్ళకి కోపం రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు కదలలేరుగా అక్కడి నుంచి. అందుకు ఇక నాకు బక్కోండి కోపం వచ్చి, నాకు ఏంట్రా వెళ్ళేది, రమ్మంటే ఏంటి, కోపడతావేంటి, ఏం చేస్తావురా నువ్వు అని చేయబట్టిన గుంజే ఒక గుంజుడు. అసలు సంగతి ఏంటో చెప్పనా, వాడు ఎందుకు అక్కడ నిలబడిపోయి నన్ను వెళ్ళమంటాడంటే, మేమిద్దరం భుజాల మీద చేతులు వేసుకుని వస్తున్నామా, నేను చూడక మునిపి ఆ మట్టిలో రూపాయి బిళ్ళ చూశాడు. అది సంగతి. నీకు అర్థమైందా? ఆ రూపాయి బిళ్ళ చూసి నేను చూడలా, నేనేమో భుజం మీద చేసి నేనేమో తిన్నగా చూస్తూ వస్తున్నానా, ఆ నేల సూపోడు కదాడు, ఆ నేల సూపోడుకి రూపాయి బిళ్ళ కనబడేసరికి దాని మీద అడుగేసాడు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు. అరే రూపాయి కదా, సరే దొరికింది అనుకో, అరే మన ఇద్దరు కొడుకుంది అన్న తిందావరా అనొచ్చగా. చూడండి లోకపు స్నేహాలు ఎట్లా ఉంటాయండి. మనం ఏదో దాన్ని చూసి మురిసిపోయి, నా తిక్కు ఫ్రెండు, నా క్లోజ్ ఫ్రెండు, నా బాయ్ ఫ్రెండు, నా గర్ల్ ఫ్రెండు, అంత శక్తిది మనకు తెలియకో విర్రవిగిపోయి ఎగేసుకుని వెళ్ళిపోతాం. కానీ చెత్తిది ఒక్క రూపాయి కనబడగానే బంధాలన్నీ పొటాపంచలైపోయే లోకం ఇది. ఎవడి స్వార్థం వాడికి వేదికగా వేసుకొని నిలబడే క్షణికమైన ఆవేశాలు ఇవి. ఏది కూడా శాశ్వతమై, ఏది కూడా మనకు ఒక రమ్యమైన గమ్యాన్ని చూపించేది ఈ లోకంలో కానరాదు. అరే ఒక రూపాయికి స్నేహాన్ని పొటాపంచలు వేసుకున్నాడండి. ఒక్క గుంజునా దోబను పడ్డాడు. అప్పుడు చూసి ఆ కాళ్ళ కింద ఏంద్ర కాళ్ళ కింద చూస్తే రూపాయి బిళ్ళ. ఓ రెప్పినా సోడా. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనిషికి రోజున తృప్తి అనేది లేదండి. ఇంకా ఆరాటం, ఏదో పొందుకోవాలా, ఏదో మూట కట్టాలా, ఏదో సంపాదించాలా, ఏదో వెనకేయాలా. అర్థమవుతుందా? నా పిల్లలకి, నా వాళ్ళకి, నాది ఇదే ఆరాటం. కానీ అబ్రహాము చూడండి, పరిశుద్ధుడైన అబ్రహాం, పాత నిబంధన భక్తుడైన విశ్వాస వీరుడైన అబ్రహాము అతన్ని తీసుకుని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించు దేశంలో అతనిని నిలబెడితే
దేవుడు అన్నాడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలని నేను నీకు నీ సంతతికి ఇస్తున్నాను, అనుభవించు అని దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళి అతన్ని పెడితే, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనంట పరవాసిగా బ్రతికాడంట. ఇది తృప్తి అంటే. స్తోత్రం చెప్పకపోయారా? పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఎలాగ బ్రతికాడంట? పరవాసిగా. ఏది నాది కాదు, ఏది నాకొద్దు అన్నట్లుగా, టచ్ మీ నాట్, ముట్టినట్లుగా ఆ మిత్తము, ఆ యొక్క సాటిస్ఫాక్షన్, ఏం కావాలి నాకు, అవసరం లేదు ఇదే. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచి ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిల్ని అతడు పరిత్యజించాడంట. ఈ రోజున అలాంటి సంతృప్తి, అలాంటి సాటిస్ఫాక్షన్, అలాంటి తృప్తికరమైన బ్రతుకు ఎక్కడ కనిపిస్తుందండి? ఎక్కడ కనబడుతుందండి? పరవాసిగా, ఏది నాది కాదు అన్నట్లుగా. ఇప్పుడు మేము అంతెందుకు, అసలు ఒక మాట మిమ్మల్ని అడుగుతాం చూడండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? అది కూడా తెలీదా? టికెట్ లేకుండా బస్సులో అయితే తిరుగుతారా? దొంగ మోకల్లారా, టికెట్ లేకుండా బస్సు ఎక్కి తిరుగుతున్నారు. మనం చెప్పండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నాకు కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి 6 కోట్ల ఆంధ్రులారా, ఆంధ్రదేశ్ ఆడబడుసులారా, మీరంటే నాకు ఎంత ప్రేమో మీకు తెలుసు కదా, అందుకని రాయపూడి రాజధానిలో మీ అందరికీ ఒక్కొక్కరికి అరకరం ఇస్తాను, మీ పేర్లు ఇవ్వండి అమ్మా అన్నాడే అనుకో. ఆయన అన్నాడే అనుకో. మాకెందుకులే బాబు, ఏదో ఒక గుడిసుంది సార్లే, ఎంతకాలం ఉంటాయి లోకంలో చెప్పు, మాకెందుకు ఇవన్నీ అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? గాంధీ తాత మనవరాళ్ళు, ఆ గాంధీ తాత మనవాళ్ళు ఎవరన్నా ఉన్నారయ్యా? నవ్వుతారండి. ఈరోజు గాంధీ జయంతి కదా, అందుకు అడుగుతున్నా. ఆ గాంధీ తాత మనవాళ్ళు, గాంధీ తాత మనవరాళ్ళు ఎవరైనా అంత దాన ధర్మకర్ణులు ఎవరైనా ఉన్నారా? మాకెందుకులే బాబు, ఏం అవసరం లేదులే, ఏదో గిడిసో ఉంది, 4 రోజులు బతుకుతాం, 5వ రోజు పోతాము, అక్కడ మాకు కావాలి కానీ ఇక్కడ ఎందుకు మాకు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ అమ్మాయి కడుపులో ఉండే బిడ్డ పేరు కూడా రాసిస్తుంది. కడుపులో ఉండే బిడ్డ ఏ బిడ్డ అంటే ఏదో ఒక బిడ్డలే, సొలోమి అని రాసుకో. ఆడపిల్ల అయితే సొలోమి అని పెట్టుకుంటా, మగ పిల్లడైతే సొలోమోన్ అని పెట్టుకుంటాలే, అంతేగాని స్థలం మాత్రం. మరి ఇల్లు ఆఖరి ఉంది కదమ్మా, ఉంటే ఉన్నీళ్ళు అయ్యా వెనకేసి పెడతాము. ఎవడో కొడుకు తృప్తి లేని బతుకండి. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? తృప్తి లేని. అందుకే యేసయ్య అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇలాంటి తృప్తి లేని బ్రతుకు బ్రతకడు. మిమ్మల్ని నీటి బొగ్గల యొద్దకు ఎందుకు నడిపిస్తాడు ఆయన అంటే, ఆ తృప్తి కలిగిన బ్రతుకు బ్రతకడానికి. రాత్రి బావులో రెక్కల బొక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి నైట్లు చేసి, అయ్యో సుఖం అంటే ఎరుగని బ్రతుకు బ్రతకాలని కాదు. కొందరు అన్న, నేను ఏమనుకోవద్దు ఇట్లా మాట్లాడుతున్నానని, కొందరు బ్రతుకుతారండి. బతుకు సుఖమేడగానే బతుకు అనకూడదు, కానీ మీ కోపం వచ్చేస్తుంది. సుఖమేడగానే బతుకు, నిద్రలేసింది మొదలుకొని మరలా మరణం అనే పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు గాలుగోవు తిరుగుతారండి. రెక్కల ముక్కలు చేసి కాలు చేత సంపాదిస్తారండి. సరే, కడుపు నిండా ఏమైనా తింటారా? తినరు. పప్పు పచ్చడి మిగలబెట్టి వడ్డీకి ఇచ్చి నడ్డిరిగిన దాకా వడ్డీలకి ఇచ్చి ఆఖరికి ఏం చేస్తారో తెలుసండి? ఆ వడ్డీకి తీసుకున్న వాడు ఏం చేస్తాడు? వాడు రోజు మాంసం మాంసం. వీడు సంపాదించినోడేవో మాట్లాడరు, ఇట్ట మాట్లాడిన కూడా సంపాదించినోడేవో పప్పు పచ్చడి. భార్య వచ్చాయ్యా, కిస్మిస్ అయ్యా, మిస్మిస్ తినే రోజులు వస్తాయిలేయా అన్నాడంట. అయ్యా రోజు పప్పు పచ్చడి తిని నోరు సవ తిరిగిపోతారా బాబా? కట్టుకో నిన్ను కట్టుకున్నాను కసాయోడా. పండగ పూటనే కిస్మిస్ అయ్యా అంటే, ఖర్చులు ఎట్లా ఉన్నాయనుకుంటున్నావు? అంత అవసరమా? తినే రోజు వస్తాయిలే అన్నాడంట. ఇంకా ఆమె తిట్టుకొని ఆమె ఏం చేసిందో తెలుసా? వెళ్ళి పిల్లల్ని గిచ్చేసింది. మీరు వెళ్ళి డాడీని అడగంటారా, మీ నాయన్ని అడగంటారా,
పండగ పూట కూడా పప్పు ఏంట్రా పచ్చడి ఏంట్రా అంటే వాళ్ళు వచ్చారు. డాడీ మీద దాడి. డాడీ పండగ పూట ఒక పావు కేజీ డాడీ అంటే ఏమ్రా ఏం మాట్లాడుతున్నారా? బాధ్యత కలిగిన వాళ్ళేనా మీరు? భారం కలిగిన వాళ్ళేనా? తినే రోజు వస్తాయిలేరా అన్నాడంట. దరిద్రుడా, పుట్టక నీ కడుపులో పుట్టావు అని వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళారా. 5-6 నెలలు అయిందంట. 5-6 నెలల తర్వాత పెరట్లో నిలబడి బ్రష్ చేస్తుంటే కళ్ళు గిర్ర తిరుగుదామని పడ్డాడంట. ఎంత తోడైన భర్తే కదా పాపం గావు కేకేసి ఆటో పిలిచి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు పాపం అన్ని పరీక్షలు చేసి అన్నాడంట, అమ్మ మీ ఆయనకి ఏం కాలేదులే కానీ కొంచెం నీకు అర్థమైనట్టే ఉంది. అయ్యా ఏమవుతుంది అయ్యా, ఏం దొరికింది అయ్యా అంటే నువ్వేం కంగారు పడద్దు, మీ ఆయన నీకు దక్కాలంటే ఇంటికి తీసుకెళ్ళి కాటాకోడు లోటా సాంబార్ పెట్టు. ఎక్కువ తింటే గుట్టకం చేస్తాడు, తక్కువ తింటే లటకం చేస్తాడు, నీ ఇష్టం అని చెప్పాడంట. ఇంకా పీనా చూడాలి వెళ్దాం పద అని ఇంటికి తీసుకొచ్చిందంట. ఇక ఇంట్లో అయ్యగారు డాక్టర్ గారు చెప్పాడు కదా, డాక్టర్ గారు చెప్పాడు చేయాలా లేదా, మాట్లాడరేంటి, చేయాలా లేదా. ఇంకా అయ్యగారికి కుక్కకు పెట్టినట్టు అంత కాటాకూడు లోటా సాంబార్ పెడుతుంటే ఆకలికి తట్టుకోలేక అంటాడట, నీకు దండం పెడితేనే ఇంకొంచెం పెట్టు అంటే అవనిందంట, తినే రోజులు వస్తాయిలేయా అనిందంట. ఇంకేంది వచ్చేది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసండి, కొంతమందికో ఇట్లాగండి, అరే దేవుడిచ్చాడు దేవుడు పెట్టాడు మనకు దేవుడిచ్చినంత వరకు చాలు అనే తృప్తి ఉండదండి. కూడగట్టి మూటగట్టి మిగలబెట్టి కూడగట్టి మిగలబెట్టి ఇంకా అంతకు సంపాదించాలని తీసుకుని 5 లక్షలు ఒక మా చర్చికి వచ్చామే. 5 లక్షలు భర్తకు కూడా తెలియకుండా ఇంకొకడికి ఇచ్చింది వడ్డీకి. ఆడు 2 నెలలు మాత్రం బాగా కట్టాడు. ఆడు చూస్తే మల్లెపూలాగా తెల్ల బట్టలు వేసుకొని కద్దర బట్టలు వేసుకొని యమ బిల్డప్ ఇస్తాడు. ఈ మాత్రం పాత బట్టలు కట్టుకొని చర్చికి వచ్చి నీవేనా సంతోషగానం అంటుంటుంది. ఇక్కడ పిచ్చిదిలాగా వచ్చాడు, పిచ్చిదిలాగా చింపిరి జుట్టేసుకొని పాత చీరలు కట్టుకొని చింపిరి జుట్టేసుకొని వస్తుంది. శాస్త్రం అన్నా అంట. మీరు ఆమె చూసారంటే అమ్మా 5 లక్షలు వడ్డీకి ఇచ్చింది అంటే నమ్మరు మీరు. అట్లా ఉంటుంది. పాశుమోహం నోరన్న గడుస్తుంది లేదు నాకు తెలీదు. ఆడు మాత్రం 5 లక్షలు తీసుకున్నవాడు మల్లెపూలాగా తెల్ల బట్టలు కద్దర బట్టలు వేసుకొని మహారాజులాగా తిరుగుతుంటాడు. నాకు అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి వాళ్ళు పుట్టుంటారేమో అనిపిస్తుందండి. ఆడు 2 నెలలు బాగా కట్టాడా, 3వ నెల నుంచి ఏమన్నాడు తెలుసా, దిక్కున్న దగ్గర చెప్పుకోబో అన్నాడు అంతే. అప్పుడు నా దగ్గరకు వచ్చి అంటది, అన్నా రమేష్ అన్న నువ్వే నా దిక్కు. అబ్బా నా బంగారు తల్లి కదమ్మా. ఏంటమ్మా అంటే అన్న మా ఆయనకు కూడా తెలియదు చెప్పకాకు అనింది. దేవుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మైకులు చెప్తానే ఉన్నా. ఇంకా వాళ్ళ ఆయనకి చెప్పేది ఎందుకు మైకులు చెప్తుంటే నేను మా ఆయనకి చెప్పకాక అన్నా నాకు నువ్వే దిక్కు అంటే నేను అన్నాను, నేను చేయని ప్రార్థన. ఎందుకంటే మీ ఆయన కడుపు కొట్టావు, ఆ పసిపిల్లలు వాళ్ళ కడుపు కొట్టావు, అంత ఇంత నా కడుపు కూడా కొట్టావు. ఎందుకంటే ఏ రోజు దేవుని మందిరంలో 10 రూపాయలు కానికి ఇచ్చిన దానివి మిగలబెట్టి కూడగట్టి కూడగట్టి మిగలబెట్టి వెనకేసి ఆడికి ఇచ్చావు. ఆడిది అన్నాడు పండగ చేసుకున్నాడు. పండగ బిర్యానీ చేసుకుని ముక్కలన్నీ ఆడిదిన అన్నమంతా ఎవడికో ఇచ్చాడంట. ఆడు పండగ చేసుకున్నాడు. నేను ఎందుకంటున్నాను తెలుసా, ఈరోజు మనిషి బ్రతకవలసిన బ్రతికేంటో తెలియట్లేదండి. జీవించాల్సిన జీవితం ఏంటో మనిషికి తెలియట్లే. ఎంతవరకు మనిషి ఆయుష్యం, ఎంతవరకు లోకంలో బ్రతుకు, ఎలాగ బ్రతికి లోకాన్ని దాటుకొని వెళ్ళాలి, ఎలాంటి బ్రతికితే నిత్యత్వంలోనికి మనం వెళుతాం, ఎలాంటి ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వారమై మనం బ్రతకాలనే ఆ దూరదృష్టి, ఆ దర్శనం మనకు లేకపోతే బ్రతుకుగా ఉండదండి. హలో, వింటున్నట్టు నటిస్తున్నారా? ఏం వింటున్నారు మీరు? వాక్యమా? అబ్బో పర్లేదే. బ్రతుకుగా లేదు. ఏదో యాంత్రికంగా బ్రతకడమే కానీ పడుకున్న నిద్ర పట్టక తిన్న వంట పట్టక అల్లాడిపోతూ తల్లడెళ్ళిపోతూ గుండె కుప్పిట్లో పెట్టుకుని బ్రతకడమే కానీ బ్రతుకుల్లో ఉండవలసిన శాంతి సమాధానం, బ్రతుకులో ఉండవలసిన ఆ రమ్యత, బ్రతుకులో ఉండవలసిన విశ్రాంతి ఈరోజు మనుషులకు లేదండి. నిండు ఆయుష్ని అర్ధాంతరంగా ముగించుకొని ఏదో అయిపోయింది జీవితం. అలా కాదు. అందుకే ఆయన నిన్ను కొనిపోతాడంట, తోడుకొని పోతాడంట. ఎక్కడికి
నవ్వెరగని నీ జీవితాన్ని, సుఖమెరగని నీ బ్రతకడం తెలియని నిన్ను సంతృప్తినిచ్చే, చెప్పండి, నీటి బుగ్గల యొద్దకి యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల పాడు ఆస్వాదింతును. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల స్తుతిగానాల వారసుడా, 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 స్తుతిగానాల వారసుడా. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. బ్రతుకుగా బ్రతకాలండి. ఒక్కొక్కసారి కొందరు వచ్చి చెప్తుంటారు, ఏం చెప్తారో తెలుసా? అన్న అసలు ఆ బతుకేనా అన్న. నన్ను అడుగుతుంది, నేను చెప్పేది ఏంటి? నేను బతుకుతున్న బతుకు, ఆ కుక్క బతుకుతుంది. ఏమో నిజమే. ఇప్పుడు బ్రతుకులో ఉండవలసిన రమ్యత లేకపోతే వింటున్నారండి, ఆ బ్రతుకు అవుతుందండి. మాట్లాడరండి. వారం రోజులు బిళ్ళలు మింగేవనుకో, జ్వరం తగ్గలేదు అనుకో, ఎందుకు మింగినట్టు? అంతే కదా. మరి ఇంత భక్తి చేసి ఆ భక్తిలో బ్రతుకుగా బ్రతకకపోతే ఎందుకు ప్రయోజనం చెప్పండి? నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనిషి ఇలాగా బ్రతకకూడని బ్రతుకుతున్నాడని నా మనసును తొలిచేసిన ఒక సంగతి చెప్పనా వద్దా? నేను గుంటూరులో ఒక పని మీద నేను గోరంట్లకి వెళ్తుంటే మీకు క్లుప్తంగా చెప్తా. ఆ మెడికల్ కాలేజ్ ఉంది గుంటూరు, మన శారదా కాలనీకి గోరంట్లకి మధ్యలో మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ పెద్ద కాలువ ఒకటి ఉంది, డ్రైనేజ్ కాలువ. అక్కడికి నేను వెళ్తా ఉంటే అక్కడికి అందాక వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
అందరూ బైకులన్నీ అక్కడ పెట్టేసి ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చూసి అట్లా అనుకుంటూ వస్తున్నారు, ముక్కు మూసుకొని వస్తున్నారు. ఏంటి ట్రాఫిక్ జామ్ అయింది, వీళ్ళేమో ముక్కు మూసుకొని వస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని నేను కూడా ఏంటి అని అడిగా. అక్కడ ఆయన ఎవరు వస్తుంటే అన్నా 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 అను ఏంటి అక్కడ అన్న అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడా ఎవడో పడిపోయి ఉన్నాడు అక్కడ, ఆ మురికిలో కంపులో పడిపోయి ఉన్నాడు, ఆడు బతికిన్నాడో చచ్చినాడో అర్థం కావట్లేదో అన్నాడు. నాకు కూడా ఆశ కలిగింది, ఏందో చూద్దాం ఏమైందోనని బైక్ స్టాండ్ చేసి నేను కూడా వెళ్ళా. చెప్పనవుద్దా? అంతేలే, సగం లాపేస్తే మీకు కూడా ఉబలాట కదా, ఏమైందో ఏంటో. నన్ను కారు కూడా అక్కనీరు, ఆయన సంగతి చెప్పేసి పోమంటారు నాకు తెలుసు. సరేనని నేను వెళ్తే, మీరు నమ్మండి బాబా, ఒక 38-40 సంవత్సరాలు, 38-40 ఈ మధ్యలో ఉంటుంది ఒక కుర్రోడు, మంచి చక్కటి కుర్రోడు అండి, మంచి ముఖ కౌళికలు, మంచి చక్కటి కుర్రోడు, 38-40 లోపు ఉంటుంది. ఆ కాలవే డ్రైనేజ్ కాలువ, భయంకరమైన రొచ్చు. ఇంకా నేను ఎక్కువ చెప్పలేను, చెప్పిన రాత్రికి అన్నం కూడా తినరు మీరు. ఆ రొచ్చులో, ఆ మురికిలో, ఆ కంపులో పడిపోయి ఉన్నాడండి. జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు, టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు, మంచి కుర్రోడు, ఇంకా చెప్పాలంటే మంచి ముఖ కౌళికలు. ఆ రొచ్చులో పడిపోయి ఉంటే చెప్పకూడదు కానీ ఇప్పటికీ నాకు ఒళ్ళు జలకరిస్తుందండి. ముఖం మీద, నోటి మీద ఈగలు, అయ్యా బాబోయ్ నాయనో, దూరం నుంచి అందరూ చూడడం, ముక్కు మూసుకొని అంటే వెళ్తున్నారు. ఆడు సచ్చాడు బతికాడు కూడా తెలియదు. నేను అడిగాను ఆయన ఓ పక్కన ఒక ఆయన, ఏంటంటే ఏమనండి అదేంది 108 అదేంది అంబులెన్స్కి ఫోన్ చేశారు వస్తుందంట, ఆడు సచ్చాడు బతికాడు ఎవరు దగ్గరికి వెళ్ళట్లేదో. నేను సరేనని ఇంకా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళాను, కానీ నా మనసంతా వేదన పడిందండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అతన్ని కట్టుకున్న భార్య చూసిందనుకో, అతన్ని ఎంత వేదనగా ఉంటుందండి. ఆ పరిస్థితుల్లో అతని కడుపును పుట్టిన బిడ్డలు చూశారనుకో, అతన్ని మీరు ఆలోచించండి, ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నా. నేను కట్టుకున్న వాళ్ళకి ఆనందం కలుగు చేయని, నీ కడుపును పుట్టిన వారికి సంతోషాన్ని కలుగు చేయని బ్రతుకు బ్రతికి ఇది బ్రతికేనా? కాస్త నేను మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో కొంచెం ఆలోచించండి. కాస్త నేను అవివేకంగా మాట్లాడుతున్నానేమో కొంచెం మీరు స్పందించండి. అరే, నిన్ను కన్న వాళ్ళకి, నిన్ను కొన్న వాళ్ళకి, నీకున్న వాళ్ళకి ఆనందాన్ని కలుగు చేయని, నిన్ను నీవు సంతోషపరుచుకోలేని, నీలో నీకు ఆనందం లేని బ్రతుకు బ్రతికేనా? ఓ మీసాలు మెలేసి కాళ్ళు రకరేసి ఊర్లో నిలబడి గంతులేస్తే సరిపోద్దా ఏంటండి? ఈరోజు ఏం బ్రతుకు బ్రతుకుతున్నా, ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నా, అసలు బ్రతుకు బ్రతికేనా? అల్లాడిపోతూ, తల్లడిల్లిపోతూ, గుండె గుప్పిట్లో పెట్టుకుని గడగడ రాలిపోతూ, ఆ పొగ సెగలు కక్కిన మనసుని ఎవరికి చెప్పుకోలేక క్షీణించిపోతున్నావే, బ్రతికేనా ఇది? నా ప్రియమని సహోదరులారా, అందుకే ఆయన ఎక్కడికి కొనిపోతాడంట? నీటి బొగ్గల యొద్దకి. ఎందుకంటే ఆ నీటి బొగ్గల యొద్ద నీకు దాహం తీరుతుంది, తృప్తి కలుగుతుంది. ఇక ఆ నీటి బొగ్గల యొద్దకు నువ్వు వెళితే ఎంత తృప్తో, ఎంత సంతోషమో. చాలయ్యా, ఈ కృప చాలు, సంతృప్తి కలిగిన బ్రతుకు. ఇప్పుడు మంచి వేసవిలో ఇంట్లోకి వచ్చావు, చల్లటి నీళ్ళు తాగితే ఎట్లా అనిపిస్తుంది ప్రాణం? చెప్పరేంటంటే పొగ సగలు కక్కుతుందా? ఇక సాలరు నాయన ఈ బతుక్కి నాయన దేవా స్తోత్రం. అదిగో ఆ తృప్తి నీటి బొగ్గల యొద్ద కలుగుతుంది. ఆమె ఎక్కడ కలుగుతుందండి? మీ అయిన పూనోళ్ళ దగ్గర కాదు, మీ రక్త సంబంధికుల దగ్గర కాదు, నేను కన్న కొన్న ఉన్నవాళ్ళ దగ్గర కాదు. ఎక్కడ కలుగుతుందంటే నీటి బొగ్గల యొద్ద నీ బ్రతుకు సంతృప్తి, తృప్తి, బ్రతుకు సార్థకమవుతుంది. 10 రూపాయలు నువ్వు సంపాదించుకున్నా ఆ 10 రూపాయలు నీ జీవితానికి సరిపోద్ది. ఒక దైవజనుడు చెప్తే విన్నాను నేను, నాకు సంతోషం అనిపించింది. మనకు రాజుబాబు అన్నగారు తెలుసా? మీకు తెలుసా తెలీదా? రాజుబాబు అన్నగారు అండి పరదేశీ
ఓ పరదేశి, ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండవావులే. గుర్తొచ్చాడు లేదా? ఆయన చెప్తుంటే విన్నా నేను. ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన సేవ ప్రారంభించబడింది. ఈరోజు మధ్యాహ్నమే విన్నా ఆయన ప్రసంగం ఒకటి. ఈరోజు మధ్యాహ్నమే నేను పెద్ద భక్తులు, పరిశుద్ధుల సందేశాలు, మెసేజ్లు ఈ జర్నీలో ఉంటాను కదా, ప్రయాణం చేస్తూ ఉంటాను కదా, ఖాళీగా ఉండను, ఖాళీగా దిక్కులు చూసుకుంటూ ఉండను. పరిశుద్ధుల సందేశాలు, పరిశుద్ధుల సాక్ష్యాలు, దేవుని వాక్యం వింటూ ఉంటా. నా అలవాటది. ఈరోజు మధ్యాహ్నమే నేను ఎప్పుడుదో హైదరాబాదులో ఆయన చెప్పిన ప్రసంగం ఒకటి దొరికితే నాకు అది వింటున్నా. అప్పుడు నాకు ఆయన చెప్పిన సాక్ష్యం నా మనసును పట్టుకుంది. ఆయన సేవ ప్రారంభంలోనంట ఒక చిన్న గుడిసెలో సేవ స్టార్ట్ చేస్తే ఆదివారం ఆరాధనకి వచ్చిన జనం ఇచ్చే కానుకలు ఎంత అంటే 20 రూపాయలంట. 20 రూపాయలు వచ్చేదంట కానుక. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? నాకు 20 రూపాయలు కానుక వచ్చేది, కానీ ఆ 20 రూపాయలు నాకు సరిపోయేది. ఆ 20 రూపాయలు నాకు సరిపోయేదే. ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా నేను నాకు చాలేదే, ఎవరి దగ్గర నీళ్ళు అడుగుదామా, ఎవరి దగ్గర చేయి చాపుదామా అని నేను ఎవరి దగ్గర చేయి చాపిన వాడిని కాదు. 20 రూపాయలే నాకు వచ్చిన కానుక, కానీ నా బ్రతుకుకి ఆ 20 రూపాయలే సరిపోయేదే. ఎందుకంటే నా దేవుడు ఆ 20 రూపాయలని అలా ఆశీర్వదించి ఇచ్చాడు నాకు. అంతే. నా గుండె నిండిపోయింది ఆ మాట ఏంటంటే. నిజమే కదా. వడ్డిచ్చేవాడు మన మేనమామ అయితే ఏ మూల కూర్చుంటే మొక్కలు రావు మనకు. ఏమా? వడ్డిచ్చేవాడు మన మేనమామనుకో మొదటి లైన్లోనే ఉండాలి నేను అనేది ఏముంది? ఏ మూల కూర్చున్నా చాలు. డీస్ పట్టుకోండి. మీరేమంటారు? డీస్ అంటారా, డెక్స్ అంటారా? బేషన్లో బిర్యానీ వేసుకొని వస్తాడు. రైస్ అంటాడు. ముక్కలన్నీ మనకి వేస్తాడు. రైస్ అంతా అలగేసిపోతూ ఉంటాడు. మన మేనమామ కదా వడ్డిచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. మన దేవుడు అయితే 20 రూపాయలు అయితే ఏంటి, 10 రూపాయలు అయితే 2 రూపాయలు అయితే ఏంటి? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా ప్రార్థనా మందిరానికి వస్తారండి కొంతమంది నిరుపేదలు అండి బాబోయ్. కొంతమంది నిరుపేదలు, వాళ్ళ నుంచి చూడండి మీరు, వాళ్ళ ముఖాలు చూస్తే మీరు దేశాన్ని పరిపాలించే అధినేతలకు కూడా ఉండదు ఆ ఆనందం. మా మందిరానికి వస్తారండి, సాక్షిగా చెప్తున్నాను నేను. నిరుపేదలు, అది కూడా ఎంత నిరుపేదలో తెలుసా? రోడ్డు మార్జిన్లో గుడిసెలు వేసుకుని ఉంటారండి. వాళ్ళకి ఆ పూటకి రెక్కాడితే డొక్కాడుతుందండి. అంత నిరుపేదలండి. కానీ ఒక సావుకులుగా నేను సాక్ష్యం చెప్పనా, వాళ్ళ ముఖాల్లో చూస్తే కోటీశ్వరులకు కూడా ఉండని ఆనందం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుందండి. వాళ్ళు లోకానుసారంగా ఎంత పేదవాళ్ళో, ఆత్మానుసారంగా అంత ఐశ్వర్యవంతులాళ్ళు. నేను 1-2 సార్లు అడిగేసే వాళ్ళని, రా, ఎప్పుడు నవ్వుకుంటా సంతోషంగా గంతులు వేసుకుంటూ ఉంటారు ఏంటి మీరు, ఎక్కడిది మీకు ఆ సంతోషం అంటే వాళ్ళు అన్నారు, అన్న మేము కూడా ప్రభువుని ఎరగక మునుపు ఎప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళం అన్నా. ప్రభువుని ఎరిగిన తర్వాత మా బ్రతుకుల్ని మార్చేశాడు మా దేవుడు. ఆమేన్. లోకంలో ఎక్కడ దొరకని సంతోషం మా గుండెల్లో పెట్టాడు మా దేవుడు. నిజమే. రెక్కాడితే డొక్కాడుతుంది అనుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కృంగిపోయి అధైర్యపడిపోయి డేలా పడిపోయి అట్లా ఉండరండి. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మందిరికి వస్తారు, ఆరాధన చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, వాక్యం అంటారు. పరిచర్య ఏదైనా ఉంది, అయ్యా పరిచర్య ఉందిగో, ఆ 2 ట్రక్కులు ఇసుక తోలి పెట్టాము అక్కడ, ఆ 2 ట్రక్కులు ఇసుక లోపలికి మోసేసి పొమ్మంటే ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా ఇసుక అంతా అక్కడ చేర్చేసి మళ్ళీ వచ్చి నాకు అన్న అయిపోయిందన్నా చిన్న ప్రార్థన చేయకపోదాం అంటారు. నేను చెప్పేది ఏంటో తెలుసా? డబ్బులో లేదు ఆనందం, పదవుల్లో లేదు ఆనందం, కులంలో లేదు ఆనందం. నాకు ఆ దేవుడు రాజబాబుని చెప్పిన మాట నాకు ఎంతో ఆనందం అనిపించింది. 20 రూపాయలు కానికిస్తే ఆ 20 రూపాయలు ఎక్కువైపోయిందంట ఆయనకి. దేవుడు అట్లా ఆశీర్వదించాడు. మరి నీకు 1,00,000 రూపాయలు ఇచ్చిన బొచ్చు పట్టుకుని తిరుగుతుంటివి. కొందరు ముఖంలో డేక్ష బిర్యానీ పెట్టిన ముఖంలో ఆనందం రాదు. నేను అంటున్నాను, ఏమనుకోద్దండి. డేక్ష అంటే బిర్యానీ పెట్టండి, తింటారు, ఏం వద్దనరులే. తిన్న తర్వాత ముఖంలో ఏమైనా కళ వస్తుందా? రాదు. అంతే. కొంతమంది దిగాలుగా బస్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటాడే, రాజ్యాలు పోగొట్టుకున్న రాణిగారు రాజుగారు ఉంటారే, అట్లా దిగాలుగా డేక్షన్ బిర్యానీ పెట్టిన తిన్నా కాడ ముఖంలో ఆనందం రాదు. ఏ తల్లి ఏంట్రా బాబు రే అయ్యా డేక్షన్ బిర్యానీ తిన్న తర్వాత ఏంట్రా ముఖం అటు పెట్టుకోవడం అంటే ఏంటో కడుపులో గొడగొడ అంటుందే అంటాడు.
మరి నీ ముఖంలో ఆనందం వచ్చేది అట్ట స్వామి అంటే ఏం చేస్తున్నా? రాత లేదు, గీత లేదు. నువ్వు నీటి బుగ్గల యుద్ధకు వస్తే స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి రావాలి? నీటి బుగ్గల యుద్ధకు వస్తే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు సంతృప్తి కలిగి బ్రతుకుతాడు. వాని గుండెల్లో ఆవేదన ఉండదు, నిట్టూర్పు ఉండదు, నిస్పృహ ఉండదు, అలజడులు కానరావు, కనబడదు. వాని గుండెల్లో నుంచి ఊపికి పొంగేటి ఊట, అతని కడుపులో నుంచి జీవజలపు ఊట, అతని తల మీద నిత్యానందం ఉంటుందంట. ఏ ఆనందం? అందరి నోటి దగ్గర చెప్పండి అమ్మ మహాతల్లులారా. ఏ ఆనందం? అందరూ చెప్పండి. ఏ ఆనందం? నిత్యానందం అంటే నిత్యము ఉండే ఆనందం. నిత్యం అంటే శ్రమలలోనైనా, కష్టాలలోనైనా, నిందలలోనైనా, అవమానాలలోనైనా, ఇరుకులలోనైనా, ఇబ్బందుల్లోనైనా ఎప్పుడు నిన్ను వీడని ఆనందం. శ్రమలలో ఆనందం, కష్టాలలో ఆనందం, నిందలలో ఆనందం, అవమానాలలో ఆనందం. లోకం వెలివేసినా, లోకం దుమ్మెత్తినా, లోకం కాలెత్తినా, లోకం వెర్రిసూపులు చూసినా, నానుకునే నరుడు నరలోకంలో ఎవడు కానరాని నిశీధిలో నిలబడినా ఆ ఆనందం నీ నెత్తి మీద నుంచి పోనే పోదు. ఆనందం నీలోనే, ఆహారం నీవేగా, ఆశ్రయం నీవేరే. నారే ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే. స్తోత్రార్హుడా, ఆనందం నీలోనే, ఆధారం నీవే, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆమేన్. మీకు ఆ ఆనందం కావాలన్నా వద్దా? మీకు ఆనందం కావాలన్నా వద్దా? అందరు చెప్పండి, కావాలన్నా వద్దా? వద్దు బాబు, ముచ్చుమోహం వేసుకొని కూర్చుంటాను నాయన అంటారా? ఏడు బలు నవ్వుతున్నారు ఈరోజు మీరు. గాంధీ జయంతినా? మీకు ఆనందం కావాలా వద్దా? కావాలంటే నీటి బొక్కలు ఎందుకు రావాలి? నువ్వు అడగాలి, ప్రభువా ఈ దుఃఖంలో నాయన నా జీవితం సగం అయిపోయింది నాయన, ఈ దుఃఖ సాగరంలోనే నా జీవితం పావుభాగం అయిపోయింది నాయన, నా శ్రేష్ఠ జీవితం, నా శేష జీవితం అయినా ఆనందంగా బతకాలి నాయన, నన్ను తోడుకొని వెళ్ళయ్యా అంటే ఆయన నీ ఉన్న కష్ట స్థితిలో నుంచి నిన్ను తోడుకొని పోయి ఎక్కడ నడిపిస్తాడంట? నీటి బొగ్గల యుద్ధ. నీటికి ఇంకొక అనుభవం కూడా ఉంది, చెప్పనవుద్దా? అదేంటంటే, ఒకటేమో నీరు తృప్తినిస్తుంది, రెండవది నీడనిస్తుందంట. నీడ పేడ షేడ నీడ. నీరెట్లా నీడనిస్తుంది? తృప్తిని అంటే తాగుతాం కనుక తృప్తి కలుగుతుంది. నీడని ఎట్లా ఇస్తుంది నీరు? చదవండి యోబు గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యం. మరియు ఆయన దట్టమైన మేఘాన్ని జలముతో నింపును. నీళ్లతో నింపాడంట. చప్పట్లు కొట్టాడు గట్టిగా, సత్యదెబ్బలు కాదు. హల్లెలూయా, అందరు చెప్పాలి హల్లెలూయా. దట్టమైన మేఘాన్ని దేనితో నింపాడంట? పొగతోనా? పొగ పెడితే మీరు ఉంటారా? మాట్లాడరేంటి? మన పెద్దలు చెప్తారు, పొమ్మని లేక పొగ పెట్టారు అంటారండి. పొగ పెడితే మనం ఎవరు ఉండం. ఇప్పుడు ఆ మేఘానికి, దట్టమైన మేఘానికి పొగ నింపలేదంట. ఉంటున్నారా? మా ఊర్లో, మాది పల్లెటూరు వెళ్ళండి, మా ఊర్లో ఏం చేసేవాళ్ళు అంటే పంది కుక్కలు ఉంటాయి కదా, పంది కుక్కలు. ఏ కుక్కలు? మాట్లాడండి తల్లే.
పందికొక్కలు గొయ్యి తీసేస్తాయి. గోతులు తీసి గోల్ చేస్తుంటే ఏం చేస్తాడో తెలుసండి, అన్ని ఎండుమిరపకాయలు అన్ని పిడికి నిండా ఎండుమిరపకాయలు ఆ బెజ్జలో వేసి 4-5 నిప్పు రవ్వలు దాంట్లో వేసేసేవాళ్ళు. ఈ నిప్పు రవ్వలకి ఆ ఎండుమిర్చి తగలబడి ఇక ఆ పందికొక్క సంగతి ఎట్టుంటుంది, ఎట్టుంటుంది? ఉత్సాహగానముసే ఇంకా ఆ బెజ్జలోనే తనికిలాడి సస్తుంది అది అంతే. అలాంటి పొగ పెట్టడం మన దేవుడు, వింటున్నారా? అలాంటి పొగ పెట్టడు, అలాంటి వేదన, అలాంటి కష్టం నష్టాన్ని మనకు చూపించడు. ఆయన దట్టమైన మేఘాన్ని నీళ్లతో నింపాడంట. కొన్ని మేఘాలు చూడండి, అర్జెంటుగా ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, నాకు అర్జెంటుగా వెళ్ళిపోవాలి, బస్సులో ఎక్కితే లేట్ అవుతుందని, ట్రైన్లో వెళ్తే లేట్ అయిపోద్ది, ఫ్లైట్లో వెళ్తే లేట్ అయిపోద్దని పరిగెత్తుతున్నా అన్నట్లుగా అర్జెంటుగా మేఘాలు కూడబలుక్కొని రయ్యని వెళ్తుంటాయి. ఎక్కడికి? హలో మేఘమా ఎక్కడికే అంటే గుంటూరులో ఓసన్న మందిరంలో ప్రార్థన చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాం. చూసారండి? నిజం. మేఘాలు వెళ్ళేటప్పుడు చూడండి మీరు. నేను ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఆ కిటికీలోంచి కిందకు చూస్తే అంత మేఘాలే. ఈ పత్తి దూదులా, ఈ పత్తి దూది కదా పరిచినట్టు ఉంటాయి మేఘాలు. అప్పుడు అనుకుంటా నేను, ఏ మేఘాలు బాగున్నారా? బాగానే ఉన్నావులే, నువ్వు ఎప్పుడు వస్తావు అంటుంది ఆ మేఘాలు. అప్పుడు నేను అంటాను, వస్తలే, నేను పైన ఉన్నానుగా, కిందకు వస్తానుగా అంటాను నేను. ఎవరు మేఘాలు సృష్టించింది? మేఘాలు సృష్టించింది ఎవరో? దేవుడు కాదు, మన యేసయ్య. దేవుడు అంటారేంటి? మన దేశంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. దేవుడు కాదు, మన యేసయ్య. ఆమె చెప్పండి గట్టిగా. ఏం మరలా బేసులో మాట్లాడుతున్నావు దేవుడు అంటున్నారేంటి? గట్టిగా మాట్లాడండి. ఎవరు? గట్టిగా చెప్పు, ఇంకా గట్టిగా చెప్పు, మీ ఊరంతా తినబడేటట్టు చెప్పు. ఆమె ఆ మేఘాలని, దట్టమైన మేఘాన్ని నీళ్లతో నింపితే, ఇప్పుడు చెప్పే మాట ఏనని ముగించేస్తా. ఈ దట్టమైన మేఘంలో నీళ్లు నింపేసరికి ఆ మేఘం చల్లని నీడనిస్తుందంట. స్తోత్రం. అంటే ఈ నీటి బొగ్గల యుద్ధకి ఎందుకు నిన్ను నడిపించేదంటే, ఆ చల్లని నీడలో నీ బ్రతుకు సాగాలని. ప్రశాంతంగా చల్లని నీడ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, కొంచెం మీకు బాధ కలుగుతుంది, ఒక 2-3 మాటలు సహించాలి మరి. ఎందుకంటే ఈ రోజున ఎవరి నీడలో నిలబడలేని పరిస్థితులండి. కొంచెం మనసు పెట్టినాలి. ఈ రోజున నమ్మి ఎవరి నీడలో నిలబడలేని పరిస్థితులండి. ఎవరిని నమ్మే పరిస్థితులు మీకు ఎందుకు చిన్న మాట చెప్పనా? మన ఈ మధ్య బెంగళూరులో ఏం జరిగిందో తెలుసా? ఒక తల్లి బిడ్డను తీసుకుని ఒక హోటల్కి వెళ్ళింది. హోటల్ అంటే ఏముంటుందని, రూమ్లు ఉంటాయి కదా, ఇల్లు ఉంటుంది, అదే గదులు ఉంటాయి కదా, ఆ హోటల్కి వెళ్ళి ఏమన్నా మాకు ఒక గది కావాలండి అని బుక్ చేసుకుంది. సరే నన్ను వాళ్ళ పేర్లు అడ్రస్ అని రాసుకొని ఆమెకు రూమ్ ఇచ్చారు. ఆమె 4 రోజులు 5 రోజుల్లో ఉంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, వార్తల్లో సోషల్ మీడియాలో అట్టుడికిన సంగతే ఇది. సరే నాకు రూమ్ బుక్ చేసుకుంది ఆమె. బిడ్డను, చిన్న బిడ్డ, సూట్ కేసు, ఆమె గదిలోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళారు. 4 రోజులు 5 రోజులు ఉంది. 5-6 రోజుల తర్వాత మరలా ఆమె సూట్ కేసు లాక్కొని వెళ్తూ ఉంది. వెళ్తుంటే హోటల్ వాళ్ళు అడిగారు ఆమెని, ఏమ్మా రూమ్ ఖాళీ చేసేస్తున్నారా? వికెట్ చేసేస్తున్నానండి, ఆ బిల్లు ఎంత చెప్పినా కట్టేస్తాను అంటే బిల్లు చెప్పారు. బిల్లు కట్టేటప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది. వాళ్ళు అడిగారు, ఆ హోటల్ యాజమాన్యం ఆ రిసెప్షన్లో ఉన్న అతను అడిగాడు, ఏమ్మా మీతో మీ అబ్బాయి ఉండలేడి అని అడిగాడు. వెంటనే ఆమె కంగు తినింది. ఎప్పుడైతే ఆమె కంగు తినిందో ఇతనికి డౌట్ వచ్చింది. వెంటనే అడిగాడు, కాదమ్మా మీరు హోటల్ రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీతో మీ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి లేడే? వెంటనే తడుకోకుండా ఏం చెప్పిందో తెలుసా? అంటే మా వాళ్ళు వచ్చారు, మా బంధువులు వచ్చారు, వాళ్ళు తీసుకెళ్ళారులే అని చెప్పింది. అప్పుడు వెంటనే వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది, ఏదో జరిగింది. రిసెప్షన్లో మనం ఇక్కడే ఉన్నామే, ఈ 3-4 రోజుల్లో వీళ్ళ బంధువులు ఎవరు రాలేదు ఈమె దగ్గరికి, మరి ఆ బిడ్డేడి ఎక్కడికి పోయాడు? వెంటనే వాళ్ళకి డౌట్ వచ్చేసింది.
వెంటనే సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఎవరు వచ్చినట్లుగా కానీ వెళ్ళినట్లుగా కానీ ఆ బిడ్డను తీసుకెళ్ళినట్లుగా కూడా లేరు. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చేస్తే పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. మన బెంగళూరులోనే, ఎక్కడో దేశాల్లో కాదు. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు అప్రమత్తమైపోయి రంగంలోకి దిగి ఖాతా తేల్చి పడేశారండి. సంగతి ఏంటో తెలుసా? ఈమె ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది. అతనికి ఈమెకి మధ్యలో ఈ బిడ్డ అడ్డంగా ఉన్నాడని ఆ బిడ్డని ముక్కలు ముక్కలుగా నరికేసి కన్న తల్లి. నేను ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నాను తెలుసా? అరే, నవమాసాలు మోసి కన్న తల్లి నీడలోనే సురక్షితం లేకపోతే ఇక ఏ నీడకి వెళతామండి? నవమాసాలు మోసి కని పెంచి గోరుముద్దులు తినబెట్టిన తల్లి నీడలోనే క్షేమం లేకపోతే ఇంకా ఏ నీడ ఉందని పరిగెత్తుతాం చెప్పండి? ఇక ఏ నీడలో సురక్షితం ఉందని అరులు చాచి వెళ్ళగలుగుతాం చెప్పండి? పోలీసులు రంగంలోకి దిగి కథ తీస్తే ఏం చేసింది? ముక్కల ముక్కలుగా బిడ్డని నరికి ఆ మాంసపు ముద్దల్ని సూట్ కేసులో నొక్కేసి ఏం తిరిగినట్లుగా సూట్ కేసులో లాక్కెళ్తుంది. ఆ సూట్ కేసులో ఉన్నాడు ఆ బిడ్డ ముక్కలు ముక్కలుగా అయిపోయి. వెంటనే అరెస్ట్ చేసి కథ మొత్తం ఆనాడు వానవాళ్ళకి మొత్తం తీస్తే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బిడ్డ ఆమెకు అడ్డమైపోయింది. మీరు ఆలోచించండి, ఏ నీడ సురక్షితమని ఎక్కడికి వెళ్తాం? ఎవరు మనకు సురక్షితమైన నీడ చూపిస్తారు? ఆత్మీయులైన వాళ్ళు, ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులైన వాళ్ళు ఎవరో ఉన్నారని మనం కలలు కంటాం. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే నీడలో, కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై, నేను నీకు భారమైన దూరమైన వేళలో దరికి చేరి దారి చూపి చేరదీసినావయా, ఎంత ప్రేమ నీకయ్యా, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే, నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే, చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. ఓ కలలు కంటాం, అమ్మో నా బిడ్డ, నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, నా బిస్కెట్ అంత నా ముక్కే, నా నోరే, నా కలరే. ఒక్కొక్క తల్లి అమ్మో ఎన్ని ఆశలు ఎత్తుకొని భుజం మీద ఎత్తుకొని నా కొండ, నా కొండ, నా కొండ అంటదా. ఆడిని అంత గుండెల మీద పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని మోస్తే వాడు ఎదిగి పెద్దాడయ్యి పిడికొడు మెతుకులు పెట్టడానికి వాడికి కష్టమైపోయింది. ఇదిగో ఇది నీ బంగారు కొండ. అమ్మా మహాతల్య, ఏమ్మా చర్చికి రావట్లేదంటే అంటే అబ్బాయికి ఫ్యాన్ లేదంట కదా చర్చిలో ఫ్యాన్ లేదంట ఈ కర్రిముఖం వాడికి, అందుకని ఆడిని చర్చిలో ఫ్యాన్ లేదని చర్చికి తీసుకుని రావట్లేదంట. నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, అయ్యమ్మా నాయనా. నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోద్దండి. లోకంలో నమ్మదగిన నీడలు ఒక్కటి కూడా లేవండి, లేవు. ప్రేమించిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లాలం చేసి మాటలు చెప్పి కొండ మీదకి తీసుకెళ్ళి
గుట్ట మీదకి తీసుకెళ్ళి మొన్న చూడలే మీరు సోషల్ మీడియాలో ఆ? ఆ మాట ఈ మాట చెప్పి నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు బతకలేవు, నేను నీళ్ళలో దూకుతా నిప్పులో దూకుతా, ఐ లవ్ యూ అని చెప్పి తీసుకెళ్ళి కొండ చివరకు తీసుకెళ్ళి ఫోటో తీయమంటా వారి ఫోటో తీస్తూ దోచేసి దాన్ని చచ్చాడాడు. ఇదిగో ఇది ప్రేమికుల నీడలో ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించి లాలన చేసి ఆ మాట చెప్పి ఎవరు లేని పొలంలోకి తీసుకెళ్ళి ఆ పొలంలో పీక కోసి చంపేశాడండి. మీరు చూడట్లే ఇవన్నీ? మరి ఇన్ని చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు మీరు? ఏదో ఒక నీడ, ఏదో ఆ నీడ, ఏదో ఈ నీడ అని ఏ నీడ దగ్గరకు పరిగెత్తుతున్నారు? ఏ నీడ సురక్షితమైనదని, ఏ నీడ మీకు ఆశీర్వాదమని, ఏ నీడ మీకు శాశ్వత జీవాన్ని ఇస్తుందని పరిగెత్తుతున్నారు. నమ్మలేని నీడలు. నా ప్రియమైన సహోదరులారా, కాలానికి అనుగుణంగా వీడిపోయే నీడలు. ఇది కాదు, సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడవాయక దాచితివా నీ చేతి నీడలో. యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాచిన ఆ రెక్కల నీడ, సురక్షితమైన ప్రశాంతతనిచ్చే ఆ చల్లటి నీడ. దట్టమైన మేఘంలో ఏమి నింపాడంట చెప్పండి? నీటిని నింపాడంట. ఎందుకంటే ఆ నీరు నీకు నీడ, చల్లని నీడ. నీ బ్రతుకులో ఎప్పుడు కలవరాలు, కన్నీళ్ళు, వ్యధ ఇవి చోటు చేసుకుని ఉన్న నిన్ను కొనిపోతాడు, తోడుకొని పోతాడు. ఆ నీడ క్రింద, ఆ నీటి బుగ్గల యొద్ద ఆయన నిన్ను నిలువ చేస్తాడు, నడువ చేస్తాడు. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీడలో నెమ్మదిగా ప్రశాంతంగా, అపాయం వస్తుందన్న భయమేమి లేకుండా, కీడు వస్తుందన్న భయమేమి లేకుండా, ఏదో జరగబోతుంది అనే కలవరమేమీ లేకుండా నెమ్మదిగా ఆ నీడలో. ఇశ్రాయేలీలంట 40 సంవత్సరాలు ఆ నీడలో నడిచారంట. పోయిన వారంలో నేను అక్కడే ఉన్నా. ఎక్కడ? యెరూషలేములో. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకి నడిచెళ్ళారే, ఆ మార్గంలోనే, ఆ త్రోవలోనే వెళ్ళాం మేము. ఆ ఎడారిలో వాళ్ళు, ఆ ఎడారిలో బస్సులో మేము వెళితేనే ఇంచుమించు 8-9 గంటలు పట్టింది. 8-9 గంటలు, ఇంచు 10 గంటల దాకా పట్టిందండి నాన్ స్టాప్ పరుగు తీస్తే బస్సులో. వాళ్ళు ఆ మజిలీలన్నీ దాటుకుంటూ అరణ్యంలో 40 సంవత్సరాలట వాళ్ళని వేడక నడిపిన నీడ. వేడక నడిపిన, మీరు చెప్పండి, అందేనే వాళ్ళని విడిచిపెట్టల ఆ నీడ.
ఇంకా వాక్యంలో రాయబడి ఉంది, వాళ్ళ బట్టలు పాతకెళ్ళిపోలేదంట, వాళ్ళ చెప్పులు వారు తెగిపోలేదంట, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదంట. ఆ నీడ ఆరోగ్యకరమైన నీడ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మలాకి గ్రంథంలో ఉంటుంది, ఆయన రెక్కల నీడలోనంట ఆరోగ్యం కలుగుతుందంట. కొవ్విన దూడలు గంతులేసినట్లు గంతులేస్తారంట. ఆ ఆరోగ్యం, ఆ క్షేమం, ఆ ప్రశాంతత, ఆ నెమ్మది ఆ నీడల్లో. ఆమేన్. ఒకటేమో విశాలమైన స్థలానికి ఆయన మనల్ని కొనిపోతాడు, రెండేమో నీటి బొగ్గల ఎద్దుకి కొనిపోతాడు. ఎందుకయ్యా అంటే నీ దాహం తీర్చి తృప్తిపరచడానికి, రెండు ఆ నీడలో నువ్వు బ్రతకడానికి. ఈ రాత్రి ఆశిస్తారా, నైనా నేను లోకపు నీడలో నిద్రపోయా ఇంతవరకు, లోకపు నీడలో బతికా ఇంతవరకు, పాపపు నీడలో బతికా ఇంతవరకు, నీ నీడలో నేను బ్రతుకుతానయ్యా, ఆ నీటి నీడలో నన్ను ప్రశాంతంగా బ్రతుకు నాకు ఇవ్వయ్యా అని రాత్రి మీరు ఆశిస్తే నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని అలాగును కొనిపోతాడు, అలాగ తోడుకుని వచ్చి ఆ నీడలో నిలుపుతాడు, తృప్తికరంగా బ్రతుకునిస్తాడు, విశాలమైన స్థలములో ఆయన మిమ్మల్ని నడువ చేస్తాడు. దేవుడి మాటలు మీ గుండెల్లో స్థిరపరచును గాక. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. సిలువలో చాచిన రెక్కల నీడలో, సిలువలో చాచిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన నా దాగు చోటు నీవయ్యా, నీవయ్యా, నా దాగు చోటు నీవయ్యా. యేసయ్యా, ఓ నా దాగు చోటు నీవయ్యా. నా దాగు చోటు నీవయ్యా. యేసయ్యా, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమైన. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడ
కూడా రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రభు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడిన ప్రతి మాటను మనము తలంచి ఆయన నిన్ను విశాల స్థలమునకు తోడుకుని పోయే దేవుడు, ఆయన మనలను ఆదుకునే దేవుడు, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆయన మనలను ఆదుకొని ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన కొనిపోయే దేవుడు. సంఘమును సహవాసములో నిలిచిన మనలను ఆయన మనల్ని ఆదుకొని పరలోకమనే విశాల స్థలమునకు ఆయన మనల్ని తోడుకుని పోయే దేవుడు. దుఃఖమును నిట్టూర్పును తొలగించు దేవుడు, నీకు సంతోషమును కలుగు చేయు దేవుడు, నీకు నీడను ఆయనే మనకు ఆశ్రయముగా ఉండి ఆయన మనకు తోడై ఉండి కృప చూపగలిగిన దేవుడు. ఆయన నీకు నీడగా నిలుచు దేవుడు, అండగా నిలుచు దేవుడు. ఆయన దట్టమైన మేఘమును జలము నీడగా అండగా నిలిచి ఆయన విశాలమైన స్థలమునకు తోడుకొని పోయే దేవుడు, విశాలమైన చోటునకు తోడుకొని పోయే దేవుడు. అందరం అలాగే దేవుని ఆయన స్తుతిస్తూ నీటి బుగ్గల యొద్దకి ఆయన మనల్ని నడిపించు దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వాదముతో నీడతో నింపు దేవుడు. అందరం అలాగే రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరు కన్నీటితో దుఃఖముతో ప్రార్థన చేసుకోనండి. నీటి బుగ్గల యొద్దకు నడిపించు దేవుడు, ఆయనని మనలను తోడుకొని పోయే దేవుడు, ఆశీర్వదించు దేవుడు, నీటి వలె తృప్తిని సంతృప్తిని దయచేయ దేవుడు, ఆయన మనకు సంతోషమును కలుగు చేయ దేవుడు. అందరూ అలాగే రెండు చేతుల ఆకాశం వైపెత్తి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి వేళ తండ్రి చేరికుడి వచ్చిన ప్రజలతో నా తండ్రి మీ దాసులను నా తండ్రి మీ పక్షముగా నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై మీకు స్తోత్రములు తండ్రి. చేరికుడి వచ్చిన ప్రజలను ఉద్దేశించి సంఘాన్ని ప్రాంతాన్ని అయ్యా మీరు ఉద్దేశించి మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై స్తోత్రములు తండ్రి. అయ్యా విశాల స్థలమునకు మీరు తోడుకుని పోయే దేవుడవని, ఆదుకునే దేవుడవని ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడినందుకై మీ నామమునకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఆదరణ లేక, సంతోషము లేక, ఆనందము లేక కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరికి సంతోషము కలుగునుగాక, దుఃఖము తొలగిపోవునుగాక, ప్రభువు చేత ఆదరించబడుదురుగాక, ప్రభువే మనలను ఆదుకొనుగాక, ఆయన మనలను ఆదుకొని దీవించునుగాక. తండ్రి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, మీ బిడ్డలు ఆదుకున్నటకై, ఇరుకులేని విశాల స్థలముకు నడిపించుటకై మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి. సంఘము ఆనాడు ఏ రీతిగా నా తండ్రి మీరు కొనిపోయి ఉన్నారో, ఎలాగైతే తోడుకొని తీసుకుని వెళ్ళి ఉన్నారో, ఇదిగో తండ్రి సంఘముగా సమాజముగా నీ బిడ్డలు నా తండ్రి నీ రాకడకు సిద్ధపడుతూ ఉండగా నా తండ్రి మీరు వచ్చే వేళ మిమ్మల్ని ఎదుర్కొనే శక్తిని మీరు దయచేయండి నాయన. నిన్ను చేర్చుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. యుగ యుగాలు సదాకాలము అయ్యా పరలోకమనే ఆ విశాల స్థలములో నిలిచి నీ నామము పేరిట రక్షింపబడిన ప్రతి ఒక్కరూ నిలిచి ఉందురుగాక, దేవుని చేత ఆదుకొనబడదురుగాక. తండ్రి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. నీటి బుగ్గల యొద్దకి మీరు తోడుకొని పోతానని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, నీరు సంతృప్తిని ఇస్తుంది, నీరు తృప్తికరమైన జీవితాన్ని ఇస్తుంది. ఎందరైతే తృప్తి లేని జీవితాన్ని అతని బ్రతుకుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సంతృప్తి కలుగునుగాక, సంతోషము కలుగునుగాక. తండ్రి మీరే నీటిని పంపి నీ వాక్కు